పంచాయతీల ఫాదర్ అంటాడు. నేను ఫాదర్ని కదా, ఇంకా ఏమైందంటే 1948లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా జిల్లా కలెక్టర్ వర్క్షాప్ పెట్టినప్పుడు నేను గట్టిగా వాదించాను. స్థానిక ప్రభుత్వాలు బలపడాలి, జిల్లా ప్రభుత్వాలు రావాలి. ముందు రాజీవ్ గాంధీ గారు ఒప్పుకోవాలి. అది నిజంగా నాకు తెలియదు. కానీ జరిగింది ఏమిటి, ఒక దారుణమైన రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఇండియాలో రియల్ పవర్ ఎక్కడుంది సార్? ప్రజల దగ్గర ఉందా? ఓట్లో ఉందా? డబ్బులో ఉందా? కులంలో ఉందా? పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు తలగడ తడపని వాళ్ళు ఉండరు. ఏ తల్లిదండ్రులు నా దగ్గర పవర్ ఉందనుకుంటాడా? బాధ్యత. ట్రూ పవర్ ఇస్ ద. నిజంగా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకుంటే పవర్ అన్న పదానికి అర్థం లేదు. సార్, ఇప్పుడు ఒక యంగ్స్టర్ సమాజంలో మార్పు ఇవ్వాలనుకుంటున్నాడు. పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఒక కామన్ మ్యాన్కి వాట్ ఆర్ ద ప్రీ రిక్విసైట్స్? ఎన్నికల్లో విజయం సాధించలేకపోవచ్చుకొని ఒక పార్టీగా పెట్రోల్ బంకుల్లో ఎన్నికల్లో మోసం, చాలా కొద్ది కాలంలో దేశం మొత్తంలో విజయాన్ని సాధించాం. ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో వినియోగదారులకి ఆదాయం. అది విజయం కాదా? ఏ రాజకీయం చేస్తే మీరు ఇంత విజయాన్ని సాధిస్తారు చూపెట్టి నాకు ఒకసారి. ఒక కల్ట్ బేస్ ఫామ్ చేసుకోవాలంటే తెలుగు రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్, యుద్ధం చేద్దామా? చాలా మంది ఆ ఇద్దరిని అర్థం చేసుకోవాలి. నమస్తే జేపీ సార్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. నమస్తే శశాంక్. ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ ఆన్ ద పాడ్కాస్ట్. మై ప్లెజర్. సార్, తెలుగు మూవీ ఒకే ఒక్కడు, అర్జున్ సార్జా హీరో సార్. అందులో అతను ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, ఒక లెక్చరర్గా ఉంటాడు. ఒక టీవీ షోలో సీఎంని క్రిటిసైజ్ చేస్తారనమాట. అప్పుడు ఆ సీఎం అంటాడు, మీకేం తెలుసు, ఒక్కరోజు నా కుర్చీలో కూర్చో, అప్పుడు నీకు తెలుస్తుంది సీఎం ఏమేం వర్క్ చేస్తాడు అని. సో ఆ మూవీలో, అంటే ఇట్ ఈస్ అ మూవీ కాబట్టి సినిమాటిక్గా వన్ డే సీఎం అనే ఫెనామినా ఆ మూవీలో బాగా ఫేమస్ అయింది సార్. ఆ వన్ డే సీఎం అయినప్పుడు ఆయన చాలా మార్పులు చేస్తాడు, చాలా ఫెనామినల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తారు. వెదర్ ఇట్ ఈస్ సైనింగ్ సమ్ ఫైల్స్, అరెస్టింగ్ కరప్ట్ పొలిటీషియన్స్ ఎక్సెట్రా, లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆ మూవీ చూసి ఒక జనరేషన్, అరే మనం కూడా మార్పు తేవాలంటే సిస్టంలో ఉండి మార్పు తేవాలనే దానిపైన ఉంటారు. సో ఈ సినిమాటిక్ ఐడియలిజం ఎంతవరకు రియల్ పాలిటిక్స్లో వర్కౌట్ అవుతుంది సార్? శశాంక్, సిస్టంలో ఉండి మార్పు తేవాలన్నది సరైన ఆలోచన. కానీ ఏదో అకస్మాత్తుగా ఒక్క రోజున నాటకీయంగా జరుగుతున్నది మూర్ఖమైన ఆలోచన. పొరపాటు ఆలోచన మాత్రమే కాదు, మూర్ఖమైన ప్రమాదకరమైన ఆలోచన. ఆ సినిమా గురించి నాకు కూడా మంచి మిత్రుడు, బాగా లోక్సత్తా ఎదగాలి గట్టిగా అని చెప్పి నేను నాతో అన్నా, అసలు ఒకే ఒక్కళ్ళలా కావాలన్నా, ఒక్క రోజులు అయిపోవాలన్నా ఎప్పుడు నవ్వుతూ చెప్పాడు, ఏం మాట్లాడుతున్నావు ఆయన అని చెప్పి. సినిమా చూశాను ఆ రోజుల్లో. సినిమా కాబట్టి ఏదో ఉరువు తొలగించాలి కాబట్టి అది చెప్తారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా సమాజంలో కీలకమైన మార్పులు అలా రావు. రైట్. ఎప్పుడు జరగదు అట్లాగా. సమయం పడుతుంది. కొన్ని కొంచెం వేగంగా వస్తాయి, కొన్ని ఆలస్యంగా వస్తాయి. రెండు అలా రాకూడదు. అకౌంటబిలిటీ ఉండదు కదా సార్. ఒకవేళ మీకు మెజారిటీ ఉన్నా కూడా అక్కడ సరే ముఖ్యమంత్రి ఆయన కుర్చీలో కూర్చోబెట్టాడు, అది నాటకం, సినిమా అంత తీసేయండి, అసంబద్ధమైనది. ఒకవేళ నిజంగా మీకు మెజారిటీ ఎమ్మెల్యేలో ఎంపీలో మీకు మద్దతు ఇచ్చి ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి కూర్చోబెట్టినా కూడా అలా జరగకూడదు. అసలు చాలా ప్రమాదకరం. ఎందుకని, మీ తలలో తెక్క ఉంటే తెక్క ప్రకారం గబాలను చేసేస్తే కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. ఇదేమో ట్రైనింగ్ జాబ్ కాదు. చాలా ఆలోచించి నింపాదిగా తప్పులు జరగకుండా, ఎందుకంటే తప్పుల వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ, మీరు చేసే మంచి పనుల జరిగే లాభం చాలా తక్కువ. చాలా దీర్ఘకాలం పడుతుంది లాభం రావడానికి. కానీ తప్పుల వల్ల వెంటనే జరుగుతుంది నష్టం చాలా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అది సాధ్యమూ కాదు, అది ప్రమాదకరమైనది. ఆ ముఖ్యమంత్రి అన్నారని చెప్పారే, ఆయన మాట కరెక్ట్. అధికారం లేనప్పుడు బయట కూర్చుని మనం కబుర్లు చెప్పడం చాలా తేలిక. అలాగే కోర్టులో న్యాయమూర్తులు కూర్చుని నిర్ణయం చేయడం చాలా తేలిక. ఎందుకని, కోర్టులు తీసుకోండి ఉదాహరణకి, ఒక అంశం వాళ్ళ ముందుకు వస్తే మిగతా ఏమీ లేనట్టుగా ఆ కోర్టు ప్రవర్తిస్తుంది. ఇంకా వేరే ప్రయారిటీస్ ఏం లేవు, అంతా ఇదే. ఆ సమయం పూర్తిగా దానికి కేటాయించి అన్ని రకాల వారు రోజుకి ప్రభుత్వంలో డజన్ల నిర్ణయాలు తీసుకుంటారు. ఒకే అంశం కోసం అన్ని వనరులు మీకు ఉండవు. మీకు సాధ్యంగా చాలా పనులు చేయాలి. ఈ పని చేయాలి, దానికి వనరులు కావాలి, ఈ పని చేయాలి, దానికి వనరులు. వనరులు అంటే డబ్బు కావచ్చు, పరిపాలన యంత్రాంగం కావచ్చు, మీ టైం కావచ్చు, మరొకటి కావచ్చు. అన్ని వదిలేసి దీనికి వచ్చేస్తానని చెప్పంటే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. అలా జరగదు. కాబట్టి ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, పరిమితమైన వనరులు, అపరిమితమైన అవసరాలు సమన్వయం చేయాలి. మనం సినిమా చూసినప్పుడు, కోర్టులో నిర్ణయం చేసినప్పుడు పరిమిత వనరులు అపరిమితమైన అవసరాలను గుర్తించాం ఎప్పుడు. ఎందుకంటే మిగతా అవసరాలను పక్కన పెట్టేశాం, పుడిచేసాం. సీన్ నుంచి లేదు, బయట లేదు. సీన్లో లేదు కాబట్టి ఇది లేదు అసలు. రియల్ లైఫ్లో అట్లా ఉండదు.
2 విభిన్నమైన ప్రయోజనాలు. కరవం అంటే కప్ప కోపం, ఇవ్వడం అంటే పాము కోపం. కప్పకు ఒక ప్రయోజనం ఉంటుంది, పాముకి ఇంకో ప్రయోజనం ఉంటుంది. రెండింటిని సమన్వయం చేయాలి. రైట్. రిజర్వేషన్లు ఉన్నాయి, కావాలని ఒకడు కూడా పెడతాడు, ఇవ్వకూడదని ఇంకోటి కూడా పెడతాడు, నాకు కావాలని మరొకటి కూడా పెడతాడు, వాడికి ఇవ్వద్దని ఇంకోటి కూడా పెడతాడు. అందరినీ సమన్వయించుకోవాలి. పన్ను కట్టేవాడు ఒక రకంగా భావిస్తాడు, ప్రభుత్వం నుంచి ఉచితంగా డబ్బులు పొందేవాడు ఇంకో రకంగా ఆలోచిస్తాడు. అందరినీ సమన్వయం చేయాలి, విభిన్న ప్రయోజనాలు సమన్వయం చేయడం. అందులో మన కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు ఇంత గందరగోళం ఉన్నప్పుడు. 3వది అంతకంటే కష్టమైంది, ఇవాళ అర్జెంటుగా తలా ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు పంపిణీ చేస్తా ఉన్నారు ఒకటి ప్రభుత్వం. మనందరం సంతోషిస్తాం, ఆఫ్టర్ నా జేబులో డబ్బులు వస్తున్నాయి కదా. కానీ రేపటి సంగతి ఏంటి? ఈ డబ్బంతా కూడా ఇవాళ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి తీసుకొస్తే దానికి పన్నులు కట్టి చెల్లించాల్సిన వారు వచ్చే తరం వాళ్ళు. కాబట్టి స్వల్పకాలము, దీర్ఘకాలము, రైట్, ఈ తరము, వచ్చే తరము, దీన్ని సమన్వయం చేయాలి. దీనిలో ప్రతి ఒక్కటి చాలా సంక్లిష్టమైనది, చాలా కష్టమైనది. నాయకత్వ పటిమే కావాలి, చిత్తశుద్ధి కావాలి, విశ్వసనీయత కావాలి, క్రెడిబిలిటీ కావాలి, గతంలో మీ రికార్డు కావాలి. ఈ మనిషి ఈ పని చెప్తున్నారు, ఈ మనిషి చేస్తున్నారని చెప్పంటే ఆ మనిషి మీద నమ్మకం ఉండాలి, భరోసా ఉండాలి, దీర్ఘకాల దృక్పథం ఉండాలి, మీలో విజ్ఞత ఉండాలి. ఇవేం లేకుండా ఈ లేడీకి లేచిందే పరుగన్నట్టుగా ఊరికే ఎట్లా అయిపోతుందో అట్లా అయిపోతుంది. అది సినిమాల్లో సాధ్యం, ఒక పాట అయిపోగానే అది మొత్తం సీన్ మారిపోతుంది, దేశం అంతా సంక్షోభం, మరి అద్భుతం అయిపోతుంది. ఇంకో సీన్ మారిగా దేశం అంతా నాశనం అవుతుంది. ప్రపంచంలో ఎప్పట్లో జరగదు. కాబట్టి దాని నుంచి ఏమిటంటే సమాజాన్ని గురించి మనం పట్టించుకుందామన్న సందేశాన్ని మనం పొందాలి. కానీ సమాజాన్ని మార్చడం అంత తేలిక. ఈ మూర్ఖులందరూ వార్చలేకపోతున్నారు, నన్ను కూర్చోబెడతానా అని చెప్పంటే సర్వనాశనం అవుతుంది అలాంటి వాళ్ళని కూర్చోబెడితే. సో ఇల్యూజన్ అనే అంటారు సార్. అబ్సల్యూట్లీ. సో ఈ సినిమాటిక్ ఇల్యూజన్ కదా సార్. యాక్చువల్గా ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఉంది సార్, అసలు పవర్ అంటే ఏంటి? ఇండియాలో రియల్ పవర్ ఎక్కడుంది సార్? ప్రజల దగ్గర ఉందా? ఓట్లో ఉందా? డబ్బులో ఉందా? ఇక్కడ కాస్ట్ కులంలో ఉందా? ఎక్కడుంది సార్ పవర్? లేదా ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్? ఎవరు సార్? ఇండియాలో పవర్ అంటే ఏంటి? నిజంగా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకుంటే పవర్ అన్న పదానికి అర్థం లేదు, బాధ్యత ఉంది. రైట్. ఇందాక చెప్పిన ఉదాహరణకి అక్కడ ముఖ్యమంత్రి కూర్చున్నాడు, ప్రధానమంత్రి కూర్చున్నాడు, చాలా పవర్ఫుల్ మనం అనుకుంటాం. కానీ సమన్వయం చేయాలి, వనరులు, అవసరాలు, ఈ వర్గం ఆ వర్గం, రైట్, తాత్కాలికం, దీర్ఘకాలం. దీనిలో పవర్ ఎక్కడుంది? బాధ్యత ఉంది. నెత్తిన టెన్షన్ ఉంది. ఏ కుటుంబంలో బాధ్యత గల తండ్రిని తల్లిని అడగండి, పవర్ ఉందని ఫీల్ అవుతారేమో. అరే నా పిల్లల్ని సర్దుకోవాలా, వాళ్ళ భవిష్యత్తుని కాపాడాలా, మరి పిల్లో సరదాగా వీడియో గేమ్స్ ఆడదామని చెప్పి అంటాడు, లేకపోతే రాత్రి 11 దాకా ఫ్రెండ్స్తో ఉందాం అంటాడు, టైంకి నిద్రపోనా అని చెప్పాలి, సరైన భోజనం తిన్నా, ఈ జంక్ ఫుడ్ కాదని చెప్పాలా, రైట్, మరి అవుట్డోర్ గేమ్స్ ఆడు ఇండోర్ గేమ్సే కాదని చెప్పాలా, లేకపోతే చదువుకి ఆలోచన పెట్టి చదువుకు మీద దృష్టి పెట్టాలి, దాని టైం దానికి ఇవ్వాలని చెప్పాలా. అప్పుడేమంటారు, బిడ్డ తల్లి కొడుకు కూతురు తలుపు ఢామన మొహం మీద వేసి ఐ హేట్ యూ డాడీ అంటారు. దానిలో పవర్ ఎక్కడుంది? కన్నీళ్ళు ఉన్నాయి. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు తలగడ తడపని వాళ్ళు ఉండరు. ఏ తల్లిదండ్రులు నా దగ్గర పవర్ ఉందనుకుంటాడా? బాధ్యత ఉంది. ట్రూ పవర్ ఈజ్ దట్. ఈ చిన్న లాజిక్ ఓవర్ ఆలోచించారు సార్. రెండోది, ట్రూ పవర్ లైస్ విత్ రిస్ట్రెయింట్. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అధికారం ఉపయోగించాలి. నువ్వు నా మాట అనకపోతే నేను ఊరుకోను అంతే. ఈవేళ మనకి విదేశాల్లో అయినట్టయితే వాళ్ళని ఏమంటారు, ఇంట్లో కూర్చోబెడతారు, దానికి ఏదో పదం వాడతారు వాళ్ళు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళేది, వారిలో ఎక్కడ ఉండవు, టీవీ లేదు, ఇలాంటి బంద్ చేస్తారు. అలాగే మన దేశంలో ఇంకో రకంగా చేస్తాం. కానీ రిస్ట్రెయింట్ ఉండాలి. దాన్ని ఎక్కువగా వాడాననుకోండి, రాజకీయంలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, రోజు నా చేతుల్లో పవర్ ఉంది కదా, సెక్షన్ 144, ఇప్పుడు ప్రస్తుతం ఏ సెక్షన్ ఉందో నాకు గుర్తులేదు, ప్రోహిబిట్ ఆర్డర్స్ పెట్టాను, అది దాటితే నేను లాఠీ చార్జ్ చేస్తాను, ఫైరింగ్ చేస్తానని చెప్పంటే అది పవర్ కాదు, రిపల్సివ్నెస్ వస్తుంది, విశృంఖలత్వం, జనం ఊరుకోరు, మీ పవర్ అంతా పోతుంది. కాబట్టి ట్రూ పవర్ లైస్ ఇన్ రిస్ట్రెయింట్. కాబట్టి నిజమైన పవర్ ఎక్కడుందంటే పర్సువేసివ్ పవర్. 10 మందిని మీరు మీ వాదనతో, మీ ఆలోచనతో, మీ చర్యలతో ఒప్పించగలుగుతున్నారా? రైట్. వాళ్ళ ప్రయోజనం వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నారా? ఆ మార్గాన్ని నడిపించగలుగుతున్నారా? రెండోది, నిజమైన పవర్ ఏంటంటే ఇన్సెంటివ్స్. ఈ పని చేస్తే నాకు లాభం అన్న విషయం అర్థమయ్యేట్టు చేయగలుగుతున్నారా? మరో పని చేస్తే నాకు నష్టం అన్న విషయం తెలియజేయగలుగుతున్నారా? దానివల్ల ప్రవర్తన మారుతుంది, అంతేగాని మీ ఆదేశం వల్ల ప్రవర్తన మారదు. రైట్. నిజమైన పవర్ ట్రేడ్ ఆఫ్స్. ఇది చేయాలా, అది చేయాలా, ఏదో ఒకటే చేయగలం, ఏది అని చెప్పరు. కాబట్టి నిజంగా పవర్ అర్థం చేసుకున్న వాళ్ళు పిచ్చిగా ప్రవర్తించరు, చాలా బాధ్యతగా, చాలా వినమ్రంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ చేతుల్లో అన్నీ పెట్టుకోరు. రైట్.
నేను ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగంలో కూడా మొట్టమొదటి చేసే పని ఎప్పుడు కూడా మా అధికారులందరినీ పిలిచి ఏ మేరకు మీకు డెలిగేషన్ అంటాం, అంటే నిర్ణయాలు అన్ని పైదాకా రాకుండా ఇక్కడ నిర్ణయం చేస్తే అధికారం ఏ మేరకు ఇచ్చారు, అదనంగా ఏమి ఇవ్వాలి, ఇంకేం కావాలి, వర్క్ని డివైడ్ చేయడం, వారికి ఇచ్చేసి బాధ్యతలు వారిని చేసుకోమనండి. అదే సమయంలో మీరు బాధ్యత తప్పించుకోవట్లా, బౌండరీ మీరు గీస్తున్నారు. ఆ వలయం మీ చేతుల్లో ఉంది. వలయం లోపల వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. వలయం దాటకుండా చూసుకునే బాధ్యత మీది. కాబట్టి దీనిలో పవర్ లేదు. సో మీరు అన్నట్టు డెలిగేషన్ డీసెంట్రలైజేషన్లోనే రియల్ పవర్ ఉంది. కానీ ఇప్పుడు సార్ కామన్ ఫెనామినా, చాలామంది యంగ్స్టర్స్ నాతో కూడా వచ్చి మాట్లాడతారు, మిమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యొచ్చు. ఇండియాకి ఒక స్ట్రాంగ్ డిక్టటోరియల్ రెజైమ్ ఉంటే అస్సలు ఒక 10 yearsలో ఇండియా మారిపోతుంది. మనం డెమోక్రసీ, ఇవన్నీ నెగోసియేషన్, కాంప్రమైజ్, కోఆర్డినేషన్, కొలాబరేషన్ అంటాం కాబట్టే ఇండియాలో ఇంత ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. నో మనం హిస్టరీలో కూడా చూసాం సార్. ఇప్పుడు ఒక ఫేస్లో 1975 ఆ పీరియడ్లో ఇండియా ఇస్ ఇందిరా అనే స్లోగన్ వచ్చింది. ఈరోజు మోదీ హే తో ముమ్కిన్ హే, ఇదొక స్లోగన్. అంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. స్ట్రాంగ్ సెంట్రల్ లీడర్షిప్ ఆర్ స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు, చరిస్మాటిక్ లీడర్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డెసిషన్ మేకింగ్ క్విక్ ఉండొచ్చు. ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఇస్ ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతినే ఆస్కారం ఉంది. సో ఈ రెండుని ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్? ఇప్పుడు 2-3 కోణాల నుంచి మనం చూడాలి. రైట్. ఈ నియంతృత్వం కావాలన్న వాళ్ళు నా చేతుల్లో నియంతృత్వం కావాలని కోరుతున్నారు, ఇంకోటి చేతుల్లో అని కోరట్లా. మీకు లోకల్గా ఒక ఎస్ఐ ఉన్నారు, మీరు ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయగానే వచ్చి బాధిపరేశారు, క్షమిస్తాం మనం? మరి రూల్స్ వైలేట్ చేసాంగా మనం, నియంతృత్వం కావాలిగా. అంటే నియంతృత్వం ఇంకోటి మీద కావాలి, నా మీద కాదు. కాబట్టి దీన్ని మనం సీరియస్గా తీసుకోకూడదు. ఇక రెండోది, నిజమే ప్రజాస్వామ్యంలో అందరినీ కలపటం, అందులో మనలాంటి సంక్లిష్టమైన దేశంలో, మన దేశం ప్రపంచంలో 18% జనాభా, దాదాపు 50 దేశాలకు సమానం జనాభా రీత్యానే కాదు. అసలు సంక్లిష్టత చూసినట్టయితే ఎన్ని కులాలు, మతాలు, వర్గాలు, జాతులు, ప్రాంతాలు, భాషలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అందరినీ కలిపిపోవడం చాలా కష్టం అవుతుంది. చిటికతో అయ్యే పని కొన్ని సందర్భాల్లో సమయం పడుతుంది, ఓపిక కావాలి. దానివల్ల ట్రేడ్ ఆఫ్స్ ఉన్నాయి, దానికి కొంత నష్టం కూడా జరుగుతుంది, సమయం పోతుంది, కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవసరం అవుతుంది, కాదంటే. కానీ దానివల్ల ఏమవుతుందంటే, సరిగ్గా చేసినట్టయితే, మీకు చాతుర్యం ఉన్నట్టయితే, మీకు ఆ నైపుణ్యం ఉన్నట్లయితే అది దీర్ఘకాలం నిలబడుతుంది, వీళ్ళు అనుకుంటుంది. ఏదో ఊరికి ఒక్కరోజు చేసేసి మకలో పట్టి పప్పులో పోయేది కాకుండా అది నిలబడుతుంది. అలా కాకుండా ఒక వ్యక్తి నియంతృత్వం వల్ల పురుల్లోంచి పుట్టిన బుద్ధి అయినట్టయితే ఎల్లకాలం నిలవద్దు, చాలా సందర్భాల్లో చెడు జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డిమానిటైజేషన్ సదుద్దేశంతో చేశారు, ఎవరికైనా మనం. అందుకనే దానివల్ల ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా ఈ దేశంలో ఎవ్వరూ ప్రధానమంత్రిని విమర్శించలేదు, మరి ఆయనకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయలేదు, నిరసన చేయలేదు. ఎందుకని? ఏదో మనకు మంచి కోసం చేస్తున్నారు కదా, మంచి ఉద్దేశమే కదా అని ఆయన మీద నమ్మకం ఉంది, భరోసా ఉంది. కానీ అదే కనుక ఆలోచించి చేసినట్టయితే ఆ కరెన్సీ నోట్లు ముందుగా ముద్రించి ఉండేవాడు. 84% కరెన్సీ తీసేస్తే దాని ప్రత్యామ్నాయ కరెన్సీ ఉండాలి కదా చేతుల్లో. అట్లాగే ఆనాడు టోల్ గేట్స్లో ఏమవుతుందో కూడా ఆలోచించాల. ఇక నుంచి రద్దు అయిపోయింది అన్నారు. ఆ కరెన్సీ రద్దు అయిపోయేసరికి టోల్ గేట్స్ డబ్బు ఇవ్వడానికి డబ్బులు లేవు. నేను ఆ విషయం అర్థం చేసుకున్నాక నా దృష్టి తీసుకురాగానే నేను ఢిల్లీకి చెప్పగానే అప్పుడు టోల్ గేట్స్లో ఫ్రీ అన్నారు. మీరు అన్నాడు కనుక గమనించినట్టయితే ఆ వచ్చే వారం 10 రోజులు 15 రోజులు ఫ్రీ అన్నారు. అంటే ఏమాత్రం ఆలోచించకుండా మంచి ఉద్దేశంతో తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటే నియంతృత్వంతో ఇదే సమస్య. అలా కాకుండా 10 మంది కూర్చున్నాను అనుకోండి, సాధక బాధకాలు అర్థం అవుతాయి. అయితే అట్లాగని చెప్పని ఈ ప్రజాస్వామ్యం అన్నదాన్ని ప్రధాన్ని కూడా పొడిగించడానికి, అసమర్థంగా చేయడానికి, డైల్యూట్ చేయడానికి సాధనంగా ఉపయోగించకూడదు. చైనాలో ఖచ్చితంగా మనకంటే వేగంగా జరుగుతాయి. నిర్ణయం తీసుకుంటే అమలు అవుతుంది. ఆ మేరకు నాకు కూడా చైనానో సింగపూర్ను చూస్తే అబ్బురంగా అనిపిస్తుంది. వాళ్ళలో కొన్ని మనం నేర్చుకోవాలి. కానీ దానికి నియంతృత్వం అక్కర్లేదు. చైనా నియంతృత్వం కాబట్టి పెరిగింది, మనం ప్రజాస్వామ్యం కాబట్టి కాలేదని చెప్పినది వాస్తవం కాదు. ఇది ఒక లార్జర్ ఆర్గ్యుమెంట్ సార్. చాలా మంది మనసులో ఉంది. చైనా మనకంటే కొన్ని రంగాల్లో మరింత ప్రజాస్వామ్యకరమైన దేశం. స్థానిక ప్రభుత్వాలు చైనాలో మనకంటే చాలా బలమైనవి. 51% స్థానికంగా నిర్ణయాలు అవుతున్నాయి. అది కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం, ఏకపార్టీ నియంతృత్వం, ఓటు హక్కు లేదు జాతీయ స్థాయి రాష్ట్రాల ఎన్నికల్లో. ఇదంతా వాస్తవమే. కానీ స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు చేరువగా, ప్రజల అభీష్టానుసారం చైనాలో 51% అక్కడ ఖర్చు పెడుతున్నాయి మొత్తం ప్రభుత్వాలు పెట్టే ఖర్చులో. నిర్ణయాలు డెలిబరేటివ్ డెమోక్రసీ ఉన్న ఒక మోడల్తో ఒక బడ్జెట్ ఉందనుకోండి, ఆ మున్సిపాలిటీలో కానీ ఆ కౌంటీలో కానీ
ఆ కౌంటీలో ర్యాండమ్ బేసిస్ మీద ఒక శాంపుల్ తీసుకుని, ఒక సైంటిఫిక్ శాంపుల్ తీసుకుని వారందరినీ 30 మంది 50 మందిని పిలుస్తారు. ఇది డబ్బు, ఇవి ప్రతిపాదనలు, మీరంతా కూర్చొని మళ్ళా గొడవలు పడండి, ప్రయారిటీస్ చెప్పండి. ఓకే, వాళ్ళ నిర్ణయం ప్రకారం చేస్తారు. అంటే ప్రాపర్ పొలిటికల్ డీసెంట్రలైజేషన్ ఉంది సార్ అక్కడ. అది ప్రజాస్వామ్యం కాదు, కాకపోతే మనలాగా ఓటు లేదు. అక్కడ ఓటు కూడా ఉంది, స్థానిక ఎన్నికల్లో ఓటు కూడా ఉంది. ఓకే, ఇక్కడ అఫీషియల్గా ఆన్ పేపర్ కనీసం వేరే పార్టీలు కూడా పోటీ చేయొచ్చు, దానికి పెద్ద ఉండకపోయినా కూడా. అది ఇంపార్టెంట్ కాదు. ప్రజాస్వామ్య పద్ధతులు నిర్ణయాలు జరుగుతున్నాయి. మంచి ప్రమాణాల విద్య ప్రతి ఒక్కరికి ఉంది. దట్ ఈస్ ద టూల్ ఆఫ్ డెమోక్రసీ. రైట్. పుట్టుకొత్త నిమిత్తం లేకుండా మంచి విద్య అందితే అది డెమోక్రసీ. డెమోక్రసీ ఓటు ఒక్కటే కాదు. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఓటుకి, అరవడానికి, నిరసనలకి పరిణతం చేశాం. ఓట్ అండ్ షౌట్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఇతర కోణాలు ఉన్నాయి. చట్టబద్ధ పాలన డెమోక్రసీ, అధికార వికేంద్రీకరణ డెమోక్రసీ, మంచి ప్రమాణాల విద్య డెమోక్రసీ, పబ్లిక్ సర్వీసెస్ అందరికీ ప్రెడిక్టబుల్గా, ఖర్చు లేకుండా లేకపోతే ఎక్కువ భారం లేకుండా సమర్థంగా నడుస్తుంటే అది డెమోక్రసీ. అవేం లేకుండా డెమోక్రసీ అంటే ఓట్ అండ్ షౌట్ అవుతుంది. అంచేత మనం ఈ డెమోక్రసీ, డిక్టేటర్షిప్ కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. మనకేంటంటే నిస్పృహ, నిరాశ, కోపం. రైట్. అందుకని చెప్పి ఏదో చేయాలా, చివరికి ఏమవుతుంది, అధికార కేంద్రీకరణ చేసి, లేకపోతే ఇప్పుడు అన్ని స్థాయిల్లో అధికారులు పోయినాయి. ఒకప్పుడు పిఎం, సిఎం, డిఎం అనేవాళ్ళం, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్. ఇప్పుడు ప్రధానంగా పిఎం, సిఎం. అది కూడా పోయింది, దానికి సీఎం. ఇప్పుడు అధికార కేంద్రీకరణ పిఎం కాదు. నరేంద్ర మోదీ గారు మరొకటి మీడియా చూసి అంటాం, అధికారం అంతా ఉంది రాష్ట్రాల చేతుల్లో, రాష్ట్రంలో అధికారం మొత్తం ఉంది ముఖ్యమంత్రి చేతుల్లో. ఎప్పుడైతే మిగతా వ్యవస్థలు పోయినాయో ఓనర్షిప్ తీసుకోవట్లేదు ఎవరున్నాం. గొప్ప ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుందాం, గొప్ప ప్రధానమంత్రి, కానీ ఆయన ఒక్కడో ఎంత జరుగుతుంది, మిగతా వాళ్ళు పట్టించుకోకపోతే. అంచేత మనం నియంతృత్వం అన్నది ఇంకెవరు చేతికిస్తారా, ఆర్మీ వాడు చేతికిస్తారా? అరే మీరు ఎవరో కూడా తుపాకీ ఉన్నవాడి చేతికి అధికారం ఇస్తే చూడాలి. ఇంతవరకు ప్రపంచంలో చాలా దేశాలు ఇచ్చారు, చూశారు, ఏమైందో ఒకసారి ఆలోచించండి. థాంక్ఫుల్లీ ఇండియాలో అప్పటి వరకు కాలేదు. మనం కాదు ఆషామాషి అనుకుంటున్నాం. సైన్యం చేతుల్లో అధికారం కావాలన్నంత మూర్ఖత్వం, ఆత్మహత్య సదృశ్యం ఇంకోట్లేదు మన దేశంలో. మన అదృష్టం ఏంటంటే ఏ పార్టీ ఉన్నా కూడా మొత్తం నుంచి సైన్యం ఎప్పుడు కూడా ప్రొఫెషనల్గా వృత్తి నైపుణ్యము, దేశ రక్షణ, మిగతా వాటిలో జోక్యం చేయాలి. రాజకీయ పార్టీలు ఇప్పుడు సైన్యాన్ని వెళ్ళిపెట్టనివ్వాల. సైన్యంకి ఇచ్చే గౌరవాన్ని ఇవ్వండి, అంతేగాని సైన్యాన్ని ప్రభుత్వంలో వెళ్ళిపెట్టనివ్వకూడదు. ఇంకొకటి, నియంతృత్వం ఉన్న దేశాలు బాగా పరిపాలించిన ఉన్న కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కానీ 2 ఉదాహరణలు గత 100 సంవత్సరాల చరిత్రలో. ఒకటి చైనాలో డెంగ్ సియాపింగ్, ఆ తర్వాత అంతకుముందు కాదు, అదే చైనాలో గత నియంతృత్వం ఉన్నది మావోసేటింగ్ టైంలో. 2 కోట్ల మంది చచ్చిపోయారు ఆకలికి 1958కి 61కి మధ్య. పాల్పాట్ నియంతృత్వంలో కంబోడియాలో 3వ వంతు జనాభా చచ్చిపోయారు. దేశంలో 3వ వంతు జనాభా చచ్చిపోయారు. చంపేశారు, ఉరిగా చచ్చిపోరా, చంపేశారు. నియంతృత్వం అంటే అది. కేవలం 2 ఉదంతాలు. ఒకటి మీకు డెంగ్ సియాపింగ్, ఒక గొప్ప లోతైనటువంటి ఆలోచన ఉన్నవాడు, గొప్ప నాయకత్వం ఉన్నవాడు, అపార అనుభవం ఉన్నవాడు, జ్ఞాన సంపన్నుడు, విజ్ఞుడు. ఆయన నాయకత్వంలో నిజంగా చైనా బాగుపడినమాట వాస్తవం. 2 లీ కువాన్ యూ, సింగపూర్. అది నియంతృత్వం కాదు, కానీ కొంచెం డిసిప్లిన్, క్రమశిక్షణ. దేశం ఏర్పడినప్పుడు 1962లో వాళ్ళకి ఈ సింగపూర్ వచ్చిన, అంతకుముందు మలేషియాతో ఫెడరేషన్ ఉంది, అంతకుముందు వలస దేశంగా ఉంది. మలేషియాతో ఫెడరేషన్ విఫలమైనప్పుడు బాగా కన్నీళ్లు కార్చాడారు. అదే సింగపూర్ చిన్న దేశం, భూమి లేదు, సముద్రం నుంచి భూమి కొట్టుకోవాలి, మంచినీళ్ళు లేవు మనకి. మరి మలేషియా నుంచి దూరం పడిపోతే ఏమైపోతాం, కుదరలేదని చెప్పని విపరీతంగా ఏడ్చాడు, ఆయన వెక్కి ఏడ్చాడు. కానీ మనసును గట్టిగా కుదుటపరుచుకొని ఒక ఎలాంటి వ్యవస్థ కావాలో చాలా లోతైన ఆలోచనతో నిర్మాణం చేశాడు. సింగపూర్ ఒకటే ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యం ఎట్లా ఉండాలన్నది చాలా ఆచరణ సాధ్యంగా ఒక విషయం చేసి దాని ప్రకారం ఖచ్చితంగా నడిపి గొప్ప ఫలితాలు సాధించిన ఏకైక దేశం ప్రపంచ చరిత్రలో సింగపూర్. మీరు ఈ 2 దేశాలు, ఒక దేశంలో 78 మంది నియంతృత్వం దేశాన్ని గందరగోళపరిచింది. సింగపూర్ ఖచ్చితంగా గొప్పగా చేశారు. 2 దేశాల్లో మీరు నియంతృత్వంలో మంచి ఫలితాలు చూశారు. నేను 100 దేశాలు నియంతృత్వం వల్ల దేశం నాశనం కావడం చూపెడతాను. రైట్. ఇది ఒక్కటి చూసి బాగుంది అనుకుంటే ఎట్లా? ఇవాళ చైనాలో భవిష్యత్తులో ప్రమాదం అంటే 2 ప్రమాదాలు ఉన్నాయి నా దృష్టిలో. మిగతా అన్ని అద్భుతంగా చేసుకుంటుంది చైనా. మనకి వాళ్ళకి కొన్ని విషయాలు పడకపోయినా కూడా మనం గొప్పగా ఉంటే దాన్ని గుర్తించాలి, గౌరవించాలి, దాని నుంచి నేర్చుకోవాలి. కానీ ప్రమాదాలు ఏంటి? ఒకటి, నియంతృత్వంగా జనాభా విషయంలో 1 చైల్డ్ ఫ్యామిలీ నామ్ పెట్టారు, 1 చైల్డ్ నామ్ పెట్టారు. బలవంతంగా దాన్ని ఎన్ఫోర్స్ చేశారు. లక్షల మంది తల్లులు తమ బిడ్డలను రోడ్డు మీద వదిలేశారు.
ముఖ్యంగా ఆడపిల్లని. ఎందుకంటే అక్కడ కూడా మనలాగే మగపిల్లడు కావాలని కోరుకుండేది పూర్వం. ఇప్పుడు తగ్గుతుంది మనకి, అది పూర్వం ఉండేది. కాబట్టి ఆడపిల్ల పుడితే మొట్టమొదటి కాన్పు ఆ బిడ్డని ఎవరైనా తీసుకుపోతారు, లేకపోతే ఆ చలికి చచ్చిపోతుంది అంతే. చివరికి ఏమైంది, ఇవాళ చైనాలో అతిపెద్ద సమస్య ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, పనిచేసే మనుషులు లేకుండా పోతున్నారు. అది ఒక సమస్య. దీర్ఘకాలం చూడాలి ఏమవుతుందో. రెండోది షీ జిన్పింగ్ నియంతృత్వం. ఆయన వచ్చేదాకా ఏమైంది, అర్ధనియంతృత్వం ఉన్నా కూడా సమర్థమైన నాయకత్వాన్ని, ప్రతిభావశీలమైన నాయకత్వాన్ని, అనుభవం ఉన్న నాయకత్వాన్ని ఎంపిక చేసి, ఉన్నవాళ్ళ సమర్థనని ఎంపిక చేసి 10 ఏళ్లకోసారి అధికారం మరి ఏర్పాటు చేసి పద్ధతి ప్రకారం చేశారు. ఆయన దాన్ని మొత్తం కొట్టిపారేసి ఆయన మళ్ళీ మావ సెట్టింగ్ లాగా అయిపోయినాడు. రేపు అదే ప్రమాదం కావచ్చు. కాబట్టి నియంతృత్వం ప్రమాదానికి దారితీసే అవకాశం ఎక్కువ ఉండదు మంచి కంటే. అలాగని నియంతృత్వం లేదు అంటే క్రమశిక్షణ లేకుండా ఉంటాం అని కాదు, ఖచ్చితంగా క్రమశిక్షణ ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు మీరు ఎంతైనా కూడా చర్చించుకోండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మనందరం చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి. దేశాన్ని మొట్టమొదటి పెట్టాలి. దేశం, ఆ తర్వాత మీ పార్టీ, తర్వాత మీరు. మనం వ్యక్తుల్ని మొట్టమొదటి పెడుతున్నాం. ఎన్నేళ్ళ అనుభవం ఉన్న తర్వాత కూడా మన కళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి లేబర్ లాస్ ఉన్నాయి, మంచి కోర్ట్స్ 4 వచ్చినాయి. దానివల్ల యాక్చువల్గా కొన్ని 10,000 కోట్లు అదనంగా కార్మికులకు డబ్బులు చేరాలి. లేబర్ కోడ్స్. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే లేబర్ లాస్ పేరుతో జరిగేటువంటి కొన్ని పొరపాట్లను సరిదిద్దాలి. లేకపోతే ఏమవుతుంది, అక్కడ కూర్చున్న వాళ్ళు సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో వెళ్ళినవాడు అక్కడ కూర్చుంటాడు, సీట్ వేసుకుంటాడు, ఇంకోటి రాకుండా కాపాడు చేస్తాడు. కొత్తగా ఉపాధి కల్పన జరగటం లేదు. ఈ దేశంలో ఉపాధి కల్పన కావాలా వద్దా? కోట్లాది మంది అసంఘటిత రంగంలో ఉంటే దాన్ని మర్చిపోయి కొన్ని పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనం కోసం చెప్పని తెలంగాణలో కూడా మన ఏమైంది, సోకాల్ ట్రేడ్ యూనియన్స్ ప్రపంచమే పట్టించుకోవాలి, దేశం ఎవరు పట్టించుకోవాలి. కానీ వీళ్ళే అధికారంలో ఉన్న వాళ్ళు కూర్చోబెట్టి స్ట్రైక్ చేయించారు, ఫ్యాక్టరీని బలవంతంగా మూయించారు. అదే పరిష్కారం. కాబట్టి మనలో క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తున్నట్టయితే పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ, అధికార యంత్రాంగం కానీ మనం గట్టిగా గొంతు విప్పాలి. నేను ఈ మాట ఎందుకు మాట్లాడినా కూడా నన్ను ఎవరో ఒకటి పొద్దున కార్మిక వ్యతిరేక అంటాడు. ఎందుకంటే అంతకంటే మాట్లాడడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు, అబద్ధవాదులు చేస్తారు. కానీ మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఇలాంటి మూర్ఖత్వం కొనసాగుతూ ఉంటుంది, దేశం నష్టపోతూ ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే విశృంఖలత్వం కాదు, ప్రజాస్వామ్యం అంటే అరాచకత్వం కాదు. క్రమశిక్షణతో కూడిన బాధ్యతతో కూడిన ప్రజాస్వామ్యం అవసరం. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు స్టేట్ లెవెల్లో రీజనల్ లీడర్షిప్ సార్ యూజువలీ కల్ట్ ఫాలోయింగ్తో ఐదర్ ఆన్ ద బేస్ ఆఫ్ కాస్ట్ కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్లనో, మన తెలుగు స్టేట్ సౌత్ ఇండియాలో సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు టీవీకే విజయ్ తలపతి, రీసెంట్గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. సో అసలు ఈ రీజనల్ పార్టీస్లో ఈ కల్ట్ ఫాలోయింగ్ కానీ ఆ ఇండివిజువల్ చరిస్మాటిక్ లీడర్షిప్ అనేది క్లిక్ అవుతుంది సార్. అప్పుడు ఆటోమేటికలీ పవర్ సెంట్రలైజేషన్ అవుతుంది కదా సార్. అందుకనే రాజకీయ పార్టీలను కంప్లీట్గా మనం పునర్వ్యవస్థీకరించాలి. మనకి ఏమైంది, పార్టీ ఏమైంది, రాజకీయ పార్టీ 4 లక్ష్యాల కోసం ఉన్నది. సమర్థుల్ని ఏ రంగం నుంచి అయినా, ఏ కులమైనా, మతమైనా, వర్గమైనా సరే ప్రజాహితాన్ని కోరే సమర్థులు ప్రతి సమాజంలో ఉంటారు. నా కోసం నేనే కాకుండా జనం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు, కొంతైనా సమయాన్ని ఇస్తారని చెప్పిన వాళ్ళు సహజంగా ఉంటారు. వాళ్ళని ఎంపిక చేసి రాజకీయంలో వాళ్ళకి వేదికగా నిలవాలి పార్టీ. ఇవాళ ఏమవుతుంది, పార్టీ వ్యక్తుల ఆస్తిగా ఉంది కానీ జనం ఆస్తిగా లేదు. రైట్. 2, పార్టీలో నాయకత్వానికి ఎవరికైనా అవకాశం రావాలి. సమర్థులు, నిజాయితీపరులు, సమాజానికి మంచి చేసే శక్తి ఉన్న వాళ్ళు అయినట్టయితే వాళ్ళు ఎదిగే అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు ఏమవుతుంది, నేను, నా కొడుకు, ఆ తర్వాత వాడి కొడుకు, మిగతా వాళ్ళందరూ జాగ్తానాయి అంటే ప్రైవేట్ ఎస్టేట్ అయిపోయింది. 3, ప్రజలకి స్పష్టమైన విధానాలని చూపెట్టగలగాలి, చూపెట్టి మద్దతు కోరగలగాలి. ఇవాళ ఒకటే విధానం, ఓట్లకి డబ్బులు పంచడం, ఆ తర్వాత తాత్కాలికమైన తైలాలతో ఆకర్షించడం, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఎట్లన్నా పర్లేదు, మనకి దేశం సర్వనాశనమే పర్లేదు, ప్రజల్లో భ్రమలు పెట్టేసి తాత్కాలికంగా డబ్బులన్నీ పంచారు, వచ్చే తరం నాశనమైనా పర్లేదు. 3, కులం, మతం. ఈ దేశంలో మరి కులాన్ని వదలలేం కదా, కొంతకాలం పడుతుంది. దాన్ని ఉపయోగించి ప్రజలను సమీకరించి కులానికి ద్వేషాన్ని రెచ్చగొట్టడం ఓట్ల కోసం చెప్పని ఈ 3 ఎన్నికల్లో కరెన్సీగా తయారని. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే రాజకీయ పార్టీల నిర్మాణం సరిగ్గా లేనటువంటి దేశంలో, అలాంటి అవగాహన పెంచి ఏర్పాటు చేయలేని దేశంలో, అధికార కేంద్రీకరణ ఉన్న దేశంలో రాజకీయంగా ప్రత్యామ్నాయం కావాలి. ఉదాహరణకి సినిమా యాక్టర్లు వచ్చారన్నారు, అక్కడ ఎంజీఆర్ కావచ్చు, ఇక్కడ ఎన్టీఆర్ కావచ్చు. మనకు ఏమైంది, ఇక్కడ ఎన్టీఆర్ వచ్చినప్పుడేమో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం అంటూ లేదు. రైట్. కాబట్టి ఒక అపారమైన జనాకర్షణ ఉన్నటువంటి ఒక నాయకుడు, ప్రజల మనసును చూరగొన్న నాయకుడు, విశ్వసనీయత ఉన్న నాయకుడు రాగానే కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ కలిసిపోయిన అందులో చేరిపోయినాయి. కాంగ్రెస్కి ఈనాడు 50% ఓటు రాలా, కానీ ఓటు ఏమైంది, ముక్కలు అయిపోయింది.
ఆ మొక్కలు నన్ను కలపగలిగాడు. బలమైన పార్టీ నిర్మాణం జరిగింది. అలాగే తమిళనాడులో ఒకసారి కాంగ్రెస్ అంతరించిన తర్వాత డిఎంకే 67లో కాంగ్రెస్ పోయాక మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవాలి. 60 ఏళ్ళు అయింది, ఇప్పుడు 59 సంవత్సరాలు అయింది. 67లో మొట్టమొదటిసారి అన్నదరే అధికారంలోకి వచ్చారు, కామరాజు నాయుడు ఓడించి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాంతో పూర్తిగా పోయింది. కానీ ఏమైంది, ఉన్న ఒకే పార్టీ ఏక పార్టీ అయ్యేసరికి మరి శృతి మించుతోంది. అప్పుడు ఆ పార్టీ చీలి ఈయన ఏడీఎంకేనే రాగలిగినాడు. ఎందుకంటే ఒక గొప్ప ఎన్టీ రామారావు గారికి ఇక్కడ జనాదరణ ఎంత ఉందో అంత జనాదరణ అక్కడ ఉంది ఆయనకి. ఆ కారణంగా ఆయన రాగలిగినాడు. అంటే ప్రత్యామ్నాయ సృష్టి కోసం వ్యవస్థీకృత ఏర్పాట్లు లేనప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఆ కెరిస్మా అడ్డు పెట్టుకుని రావాలి. కానీ ఎలా వచ్చినా కూడా అధికార కేంద్రీకరణ పార్టీలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న, అలాగే వ్యవస్థీకృతంగా అధికారం కేంద్రీకరణ, అధికారం స్థానికంగా లేకపోయినట్టయితే మీరు రాజకీయం ఇప్పుడు ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు అమెరికాలో చాలా పొరపాట్లు ఉన్నాయి రాజకీయాల్లో. కానీ చూడండి, డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏ ప్రెసిడెంట్ కొడుకు కాదు. ఆయన పార్టీలో కింద నుంచి పైకి వచ్చినవాడు కూడా కాదు. కాకపోతే వివిధ కారణాల వల్ల ప్రజల్లో ప్రచారం ఉన్న వ్యక్తి, మీడియా మనిషి బాగా పూర్వం నుంచి కూడా. అదన్నమాట వాస్తవం. ఆయన మొహం తెలుసు, పేరు తెలుసు జనానికి. కానీ రాజకీయంలో అసలు పాత్ర లేదు. మంచి వచ్చాడు, కొన్ని లక్ష్యాలు నమ్మాడు, జనం దగ్గరికి పోయాడు. నాయకుడిని ఎవరు చేశారు? ఏ పార్టీ నాయకుడు చేయలే, ప్రజలు చేశారు. ప్రైమరీ ఎలక్షన్ అంటారు. ఆ పార్టీ సభ్యులు, ప్రాథమిక సభ్యులు ఓటుతో, రహస్య బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓటుతో నాయకుడు అయినాడు. అంటే ప్రజాస్వామ్య పద్ధతి. అంతకంటే ముఖ్యమైన కేసు మీరు బరాక్ ఒబామా. కనీసం ట్రంప్ ఎవరో ఆ దేశంలో కోట్లాది మందికి తెలుసు ముందే. బరాక్ ఒబామా ఎవరో 2004లో ముక్కు మొహం తెలియదు ఎవరికని. 2000 సంవత్సరం, 2004 సంవత్సరం. కానీ కేవలం మీకు ఇలినాయ్ రాష్ట్రంలో, షికాగో నగరంలో ఒక ప్రాంతంలో ఆయన స్టేట్ లెజిస్లేచర్ సభ్యుడు. ఇది కూడా కాదనుకుంటాను, స్టేట్ లెజిస్లేచర్ నాకు గుర్తు రావట్లేదు, కమ్యూనిటీ కోఆర్డినేటర్. అక్కడ తప్ప ఎవరికి తెలియదు. ఆ తర్వాత 2004లో ఒక ప్రసంగం, ప్రామాణిక ప్రసంగం చేశాడు. 2004 ఎన్నికల్లో జార్జ్ బుష్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అప్పుడు మరి జాన్ కెర్రీ అభ్యర్థిగా ఉంటే డెమోక్రాటిక్ పార్టీకి ఆ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో ఉర్రు తొలగించే ప్రసంగం చేశాడు. దాంతో పార్టీ సభ్యుల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడు సెనేటర్గా ఎన్నికైనాడు ఆయన ఆ ఇలినాయ్ రాష్ట్రం నుంచి. 4 ఏళ్లలో ఆయన ఎవరు కూర్చోబెట్ల. ఆయన విధంగా పార్టీలో అత్యధికులు హిల్లరీ క్లింటన్ కావాలని కోరారు. ఒక మాజీ రాష్ట్రపతి భార్య, అప్పటికే సెనేటర్గా ఉంది, మంచి సామర్థ్యం ఉన్న మనిషి, మంచి నాయకురాలని చెప్పని ఆవిడ మీద పోరాటాన్ని దిగి ఎన్నికల్లో సభ్యులందరినీ ఆకర్షించి ఆవిడకంటే ఎక్కువ ఆధిపత్యాన్ని సాధించిన రాష్ట్రపతి అభ్యర్థి అయినాడు. అంటే స్వయం ప్రతిభతో వచ్చాడు. అప్పటిదాకా మనిషి ఎవరు కూడా తెలియదు, ముక్కు మొహం తెలియదు. అంటే పార్టీలో ఎదిగే అవకాశాన్ని వ్యవస్థ కల్పించింది. అలా చేయకుండా ఉంటే ఏమవుతుంది, ఏదో కాకతాళీయంగా సినిమా యాక్టర్ కాబట్టో, అపర కోటీశ్వరుడు కాబట్టో, ఫలానా కులం వాడు కాబట్టో ఆ రకంగా రావాల్సిందే తప్ప ఇంకో రకంగా అవకాశం ఉండదు. కాబట్టి మన దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో లోపాలకు కారణం ఈ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం లేనటువంటి వ్యవస్థ నిర్మాణం. పార్టీల్లో ప్రజాస్వామ్యం లేకపోతే వాళ్ళు నడిపే ప్రజాస్వామ్యం ఎంత అందంగా ఉంటుంది. ఇక మూడోది అధికార కేంద్రీకరణ. అంతా రాష్ట్రాల చేతుల్లో ఉంది. ఒకప్పుడు అంతా ఢిల్లీ చేతుల్లో ఉంది, ఇప్పుడు రాష్ట్రాలకు బదిలీ అయింది అధికారం చాలా మేరకు. అసలు స్థానికంగా మనకు బాధ్యత లేదా? ఓటర్కి నేను వేసే ఓటు వల్ల నాకేం జరుగుతుందో అర్థమైతే ఓటుకి విలువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఈ అపార్ట్మెంట్లన్నీ కలిసి ఒక రెసిడెంట్స్ అసోసియేషన్ ఎవరు ఉంటారు. మీరు శశాంక్ని వారంతా ఎన్నుకున్నారనుకోండి, శశాంక్ని ఎందుకు ఎన్నుకున్నారని చెప్పంటే నాకు ఇక్కడ లిఫ్ట్ బాగా పనిచేయాలి, ఇక్కడ వాచ్ అండ్ వార్డ్ బాగా ఉండాలి, ప్రతి అపార్ట్మెంట్కి మంచినీళ్ళు సరిగ్గా టైంకి రావాలి, పార్కింగ్ సరిగ్గా ఉండాలి, ఇవన్నీ కోసం ఎన్నుకున్నాం. అవి జరగలేదు అనుకోండి, అంటే శశాంక్ ఫోన్ చేశాను, శశాంక్ ఏంటో నెలలో డబ్బులు కడుతున్నాం, మీకు మెయింటెనెన్స్ కడుతున్నాం, మిమ్మల్ని ఎన్నుకున్న జరగట్లేదని చెప్పాను. అది ప్రజాస్వామ్యం. అంతేగాని బలో స్వతంత్ర భారత్కి ప్రజాస్వామ్యం కాదు, అది ఊరికే ఏదో ఒక సింబల్ అంతే. ఎక్కడికక్కడ నేను కట్టే పన్నులకి నాకు అందే సేవలకి మధ్య సంబంధం నాకు తెలియాలి, నేను వేసే ఓటుకి దానివల్ల కలిగే ప్రయోజనానికి మధ్య సంబంధం నాకు అర్థం కావాలి. అధికారం బాధ్యత కలిసిపోవాలి. శశాంక్ బాధ్యత ఇచ్చాం, అధికారం ఆయన చేతుల్లో ఉంది, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. మన గవర్నమెంట్లో ఎవరికైనా తెలుస్తుంది, నాకు తెలియదు. చాలా సందర్భాల్లో ఎవరితో మాట్లాడాలో నాకు తెలియదు. ఏమైనా సమస్య వస్తే ఎవరైనా నేను 10 మంది కనుక్కోవాల్సి వస్తుంది. ఎంత అనుభవం ఉండి ఎంత తెలిసిన వాడిని కూడా అంత గందరగోళం, తెకమక. స్థానికంగా అయినట్టయితే తెకమక ఉండదు. అందుకనే స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి పాఠశాలలు. అవి బలంగా ఉన్నాయనుకోండి, స్థానికంగా ఒక మంచి కుర్రాడో ఒక అమ్మాయో మంచి ప్రతిభ ఉన్నది, దేశభక్తి ఉన్నది, సమాజ పట్ల హితం ఉన్నది, మరి నైపుణ్యం ఉన్నది, అక్కడ స్థానికంగా 10 మందిని ఆకర్షించడము, వాళ్ళని ఒప్పించడం చాలా తేలిక. అక్కడ బాగా చేశారు, బ్రహ్మాండం చేశారు, నెక్స్ట్ ఇంకా ఏవో శశాంక్ ఇంకా పైకి వెళ్ళినా ఇక్కడ బాగా చేయని అడుగుతాం.
ఆ తర్వాత జాతీయ నాయకులు అవుతారు. మనం ఏం చేస్తున్నాం, పారాచూట్ మీద దింపుతున్నాం. వాడికి నీ తండ్రి ఎవరు 3 ప్రశ్నలు అడుగుతారు రాజకీయంలో ఈ దేశంలో. మొట్టమొదటి ఎంత డబ్బు ఖర్చు పెడతావు నువ్వు, ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చన్ ఏ కులం, మూడో క్వశ్చన్ మీ నాన్న ఎవరు. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోకపోయినట్టయితే, ఈ పొరపాటు సవరించుకోకపోయినట్టయితే ఇలా మల్లగోళాలు పడుతుంటాం. అంటే మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 73rd 74th అమెండ్మెంట్ తీసుకొచ్చాము, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్, అర్బన్ లోకల్ బాడీస్ తీసుకొచ్చాం కదా సార్. అంటే ఐడియా వాజ్ ఫర్ లోకల్ గవర్నెన్స్, డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్. ఒక కాన్స్టిట్యూషన్ దాన్నే అమెండ్ చేసి తెచ్చిన చట్టాలు కూడా ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మణిశంకరయ్య గారు ప్రచారంలో ఉన్నారు గత 24 గంటలుగా. నేను పొద్దున్న చూశాను, ఆయన పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద కొంచెం నిస్పృహ వెలుగుస్తున్నాడు. దానిలో పంచాయతీల గురించి కూడా మాట్లాడారు. కేరళలో ఈ పంచాయతీలు కొంచెం కమ్యూనిస్టులు బాగా, వామపక్షాలు బాగా చేస్తున్నాయి, మీరే ఉంటే బాగుంటుంది అన్నట్టు. సరే కరెక్ట్గా పక్కన పెట్టేద్దాం. ఆయన నాతో ఎప్పుడు అంటుంటాను కలిసినప్పుడల్లా కూడా, పంచాయతీల ఫాదర్ అంటాడు. నేను ఫాదర్ని కదా, ఏం కదా. ఏమైందంటే 1948లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా జిల్లా కలెక్టర్ వర్క్షాప్ పెట్టినప్పుడు నేను గట్టిగా వాదించాను, స్థానిక ప్రభుత్వాలు బలపడాలి, జిల్లా ప్రభుత్వాలు రావాలి. ఊరికే స్థానిక సంస్థలను ఎప్పుడు అన్నాం, జిల్లా ప్రభుత్వాలు ఉండాలి, 3వ అంచె ప్రభుత్వం ఉండాలి, వాటి సర్వాధికారాలు ఇవ్వాలి. మీకు ఎలాగైతే చాలా గట్టిగా నేను పోరాడాను. ముందు రాజీవ్ గాంధీ గారు ఒప్పుకోవాలి. మాకు బాగా ఒక 45 నిమిషాలు సంవాదం జరిగింది. అప్పుడు మణిశంకరయ్య గారు ఉన్నారు, చిదంబరం గారు ఉన్నారు, సరళ అగ్రవాల్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్, తర్వాత మధ్యప్రదేశ్ గవర్నర్ అయిందామె, ఆమంది, ఇంకా ఇతరులు ఉన్నారు. ఒక 25 మంది కలెక్టర్ల తరపున నేను వారి ప్రతినిధిగా ఈ విషయం గట్టిగా వాదించాను. అంత చర్చ అయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు చేసి, మణి అందుకోసం ఈ కాన్ఫరెన్స్లో పెట్టింది, ఇలాంటి ఐడియాస్ని గట్టిగా మనం తీసుకురావాలి అని ఆయన మణిశంకరయ్య చెప్పేది. ఆ మూమెంట్లో, ఆ క్షణాన ఆయన మనసు మారింది ఆ విషయంలో అని చెప్పాను. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ జరిగింది ఏమిటి, ఒక దారుణమైన రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. సంకల్పం మంచిదే, ఎప్పుడు కూడా పరిపాలనలో సంకల్పాన్ని బట్టి ఫలితాలు చూడకూడదు. ఇంప్లిమెంటేషన్ మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, ది వే టు హెల్ ఈస్ పేవ్డ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్. అంత మూర్ఖమైన సవరణ ఇంకొకటి ఉండదు. సంకల్పం మంచిదే. ఎందుకు ఇలా అంటున్నాను, చాంతాడంత పొడుగున అమెరికన్ రాజ్యాంగం కంటే పొడుగైంది. అమెరికన్ రాజ్యాంగం మొత్తం ఈవేళ అన్ని సవరణలతో కలిపితే 220 సంవత్సరాల పైచరుగు, అన్ని సవరణలతో కలిపితే 230 సంవత్సరాలు, 30 దాటింది. 7,400 పదాలు ఉన్నాయి. ఈ 73-74 సవరణలు 7,700 పదాలు ఉన్నాయి. మీ పంచాయతీల్లో ఓటు ఎట్లా వేయాలో, ఎలా ఎన్నుకోవాలో దానిలో రాజ్యాంగంలో రాశారు. ప్రపంచంలో ఎక్కడ రారు అట్లా. కానీ అసలు అధికారం ఏంటి, వనరులు ఏంటి, అక్కడ ప్రస్తావన లేదు. ఒక జీవోత్సవాన్ని సృష్టించారు. ఎందుకు ఇంత కఠినంగా అంటున్నారు మీరు అనుకోవచ్చు. 1959కి 58కి మొత్తం దేశం మొత్తం అయితే 57, 58లో మొదలైన రాజస్థాన్లో, తర్వాత 59లో అనుకుంటాను ఆంధ్రప్రదేశ్లో వచ్చింది స్థానిక ప్రభుత్వాలు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అమలు జరిగినాయి. కొన్ని రాష్ట్రాల్లో జరిగినా కూడా ఆ 15 ఏళ్ల కాలంలో 28 మంది ప్రభావశీలమైన ముఖ్యమంత్రులు స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చారు. మన రాష్ట్రంలో జలగం వెంగళరావు గారు, నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి అతి గొప్ప ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చారు. రైట్. అలాగే మరో ముఖ్యమంత్రి మనకి విజయభాస్కర్ రెడ్డి గారు స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చారు. నా గుర్తు వరకు బ్రహ్మానంద రెడ్డి గారు బహుశా పూర్వం జిల్లా బోర్డు నుంచి వచ్చారు. 28 మంది ప్రభావశీలమైన ముఖ్యమంత్రులు, కొందరు కేబినెట్ మంత్రులు జాతీయ స్థాయిలో వచ్చారు. 15 ఏళ్ళు నడిచినాయి. 1970లకు వచ్చేసరికి ఎమర్జెన్సీ వగైరాలతో మొత్తం స్థానిక ప్రభుత్వాలని మూతపడ్డాయి. 15 ఏళ్ళే. 30 ఏళ్ళు జరిగింది ఈ 73, 74 సవరణలు అమలై. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు స్థానిక ప్రభుత్వాల నుంచి? 0. ఒకే ఒక్క ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నాగ్పూర్ మేయర్గా పనిచేసినట్టు. ఇంకొక్కడ స్టాలిన్ పేరు చెప్పచ్చు, ఎందుకంటే చెన్నై మేయర్గా చేశాడు. కానీ మెడమే తలకాయ వాళ్ళెవరు కూడా ఆయన మేయర్ కావడం చేత ముఖ్యమంత్రి అవడం చెప్పరు. ఆయన తండ్రి కొడుకు కావడం చేత ముఖ్యమంత్రి అయ్యాడు. ఇచ్చారు చెప్పడానికి. నాయకత్వాన్ని పెంచకుండా, అలాంటి ఏర్పాట్లు చేయకుండా ఉత్సవ విగ్రహంలో మార్చేసాం. వనరుల్లో ఒక్క కేరళలో మినహాయిస్తే కొంతమేరకు. కాబట్టి ఈ సవరణ సదుద్దేశంతో చేసిన ఒక మూర్ఖమైన, భయంకరమైన లోపభూషణం. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. అది లేకుండా ఉంటే గతంలో 60ల దశకంలో ఉన్నట్టుగా కొన్ని రాష్ట్రాల్లో అయినా కూడా మనసు ఉన్న చోట మంచి స్థానిక ప్రభుత్వాలు వచ్చుండే. ఇవాళ మీరు చేద్దాం అనుకున్నా కూడా ఒక మూస వాళ్ళు పోసేశారు. మీరు దాన్ని మార్చే అవకాశం లేకుండా చేశారు, ఫలితాలు లేకుండా. తెలంగాణలో ఈ మధ్య ఎన్నికలు జరిగినాయి, పంచాయతీలు జరిగినాయి, మున్సిపాలిటీ జరిగినాయి. హైదరాబాద్ తర్వాత జరుగుతాయి. ఆర్భాటం చేశారు, కోట్లు తగలబెట్టారు, అందరికీ తెలుసు. నేను ప్రత్యక్షంగా ఓపెన్గా కెమెరా ముందు సవాల్ చేస్తున్నాను.
వాడికి ఏం అధికారాలు ఉన్నాయి? ఉత్సవ గ్రహాలు తప్ప. ఎవరుంటే ఏం కావాలి? కాబట్టి ఆర్భాటంగా ఎన్నికలు ఎందుకు ఖర్చు జరుగుతున్నాయి. పెడుతున్నారు సార్? ఎందుకు ఇంత ఆర్భాటం అంటారు? మనకేంటంటే అసలు ఏ పదవైనా సరే, సహకార సంఘం కావచ్చు, ఛాన్స్ దొరికితే మీకు వదిన రోటరీ మరొకటి కావచ్చు, వృత్తి సంఘాలు కావచ్చు, ట్రేడ్ యూనియన్లు కావచ్చు, రాజకీయ నీడన తప్ప ఇంకోటి ఉండటానికి వీలు లేదు. సూర్యకాంతం చూడడానికి వీలు లేదు. మొత్తాన్ని ఆక్రమించేసుకోవాలను ఆబా, పని చేయడాలని కాదు, ఫలితాలు తేవాలని కాదు, సామ్రాజ్యం అంతా మందే, ఇంకోటి రావడానికి వీల్లేదని. వీడు పోయాక అంతా పోతున్నా ఇంకోటి వస్తారు మళ్ళీ. ఆ పిచ్చిలో ఫ్యూడల్ తత్వంతో ఉన్నాం మనం. శివరాజ్యం అనేది చెమకలు కొట్టుతున్నట్టుగా నేను చెప్తేనే జరగాలని చెప్పిన మూడ్లో ఉన్నాం తప్పితే ప్రజలకేం జరుగుతుంది, ప్రజాస్వామ్యం ఏంటన్న ఆలోచన మనకు లేదు. ఎందుకంటే ఆర్భాటంగా ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మళ్ళీ ఎంతంత పట్టటోపం. వీళ్ళు ఇప్పుడు చూడండి, ప్రస్తుతం క్యాంపులు పెట్టారు. ఏదో ఊళ్ళో ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళని చావబాతారు. ఏదో వీళ్ళ జన్మ హక్కు అన్నట్టు. అలాగే వాళ్ళు వచ్చి వీడిని చావబాతారు, కొంటారు, బేరసారాలు. నేను నెదర్లాండ్స్లో దేశం బయట మొట్టమొదటి విదేశాలకు వెళ్ళింది నేను నెదర్లాండ్స్, హాలండ్. ఒక సహకార బ్యాంకుని అధ్యయనం చేయడం కోసం వెళ్ళాను. గొప్ప సహకార బ్యాంకు, రాబో బ్యాంక్ అని. అక్కడ నిజంగా డబ్బు ఉన్నది. అక్కడ ప్రపంచంలో అతి గొప్ప సహకార బ్యాంక్ అది. అపారమైన డబ్బు ఉన్నది, చాలా పవర్ ఉన్నది. ఒక చిన్న దేశంలో 3 లక్షల మంది సభ్యులు, నిజమైన సభ్యులు ఉన్నారు. ప్రధానమంత్రి వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్కి వస్తారు. ఆయన వేదిక మీద కూడా కూర్చోబెట్టరు, ఆడియన్స్లో కూర్చోబెడతారు. ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారు. అంతే. అంత ప్రతిష్ట ఉన్న సంస్థ. అక్కడ ఏదన్నా నాయకత్వం ఖాళీ ఏర్పడితే శశాంక్ మరొకళ్ళు నేను కావాలని కోరుకోరు. మిగతా సభ్యులు శశాంక్, మీకు చాలా సామర్థ్యం ఉంది, మీకు మనీ మేనేజ్మెంట్ తెలుసు, బ్యాంకింగ్ బాగా తెలుసు, మీరు కనుక ఈ నాయకత్వం తీసుకుంటే మన వనరులన్నీ సేఫ్గా ఉంటాయి. దయచేసి ఉంటే నాకు టైం లేదండి, నా వృత్తి కావాలా, నా వ్యాపారం కావాలా, లేదా నా కుటుంబం చూసుకోవాలా, నాకు ప్రైవేట్గా రిటైర్ కావాలా, లేకపోతే ఒక వయసు దాటితే నాకు హాబీస్ ఉన్నాయి, నాకు టైం లేదంటే బతిమలాడి మేము కూడా టైం ఇస్తాం, దయచేసి మీరు తీసుకోండి అని చేస్తారు. ఇక్కడ పైసా లేనటువంటి సహకార సంస్థల్లో బారులు తీరి వేల మంది డబ్బులు తీసుకుని దొంగ సభ్యత్వం లేకపోతే నామినల్ సభ్యత్వం పెట్టుకుని ఓట్లు వేయటం, దానికి మళ్ళీ క్యాంపులు పెట్టడం, క్యాంపుల్లో కొనటం, అమ్మటం. అంటే మనకి ఏ కారణమో తెలియకుండా పదవంటే మోజున్న సమాజాన్ని సృష్టించుకున్నాం మనం. పదవి తప్ప ఫలితము, పర్పస్ మనకు లేకుండా పోయినాయి. నేను అక్కడ ఉన్న సమయంలోనే ఎపెక్స్ బ్యాంక్ 24 ఎంతమందో పాలకవర్గం సభ్యులు ఉన్నారు. 24లో 23 అక్కడ బ్యాంకులో రాజకీయాలు లేకపోయినా కూడా పార్లమెంట్లో లేకపోతే దేశ రాజకీయంలో అధికారంలో ఉన్న పక్షాలకు చెందినవాళ్ళు, కూటమి చెందినవాళ్ళు. ఒక్క ఆయన ప్రతిపక్షానికి చెందినవాడు. అధ్యక్ష పదవి ఖాళీ అయింది. ఆ దేశంలో అధ్యక్ష పదవి అంటే చాలా సీరియస్, ఊరికే నామమాత్రం కాదు అది. దట్ ఈస్ ద పవర్ టు లీడ్ ద ఆర్గనైజేషన్. ఒకసారి వస్తే 20-30 ఏళ్ళు ఉంటారు వాళ్ళు. ఆ అధ్యక్ష పదవి ఎవరిని ఎంపిక చేసేది తెలుసా? 24 కలిసి 23 మంది మెజారిటీ ఉంటే అధికారంలో ఉన్నటువంటి కూటమికి ప్రతిపక్షానికి చెందిన ఒకే ఒక్కడిని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేను నిర్ఘాంతపోయి, నాకు అర్థం కాలేదు ఇదేంటి ఈ పిచ్చి ఏంటి. మా దేశంలో మీకు ఒక్కళ్ళే ఉండి, మీకు 23 ఉండి అధికారంలో నాకు ఒక్కడే ఉంటే 23 నేను లాక్కుని కొనేసి బెదిరించేసి నా పార్టీ చేసుకుంటాను, మీరు ఎట్లా చేశారంటే అడిగారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయాల్లో ఆయన సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు. అక్కడ మేము రాజీ లేకుండా పోరాటం చేసి ప్రజల ముందుకు వెళ్తాం, ప్రజలు తిట్టిని నిర్వహిస్తాం. ఇక్కడ బ్యాంకుని ఎవరు బాగా నిర్వహిస్తారు, మా డబ్బులకు భరోసా ఎవరు బాగా ఉంటారు, భవిష్యత్తును ఎవరు బాగా అర్థం చేసుకున్నారు, ఈ మనీ మేనేజ్మెంట్ కానీ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కానీ. ఈయన బెస్ట్ దానిలో. మా అందరికీ లేనటువంటి నైపుణ్యం ఆయనకున్నది. ఆయన చేతుల్లో బ్యాంక్ ఉంటే మా భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. అసలు ఊహించగలం ఇండియాలో అది? ఆర్భాటంగా ఎన్నికలు జరిగిన మాత్రం చేత, రాజ్యాంగంలో ఇంత పొడుగున చెత్త చెదారం రాసుకున్న మాత్రం చేత, క్షమించని పరుషణ పదాలు వాడుతున్నారు. రాజ్యాంగంలో చెత్త చెదారం ఉంటే నిజంగా చెత్త చెదారమే అది. కాబట్టి అధికార కేంద్రీకరణ మనకి విపరీతం అయిపోయింది. నిజమైన వికేంద్రీకరణ ఎక్కడికక్కడ ఆ నిర్ణయాలు జరిగే ఏర్పాటు కావాలి. తప్పు జరుగుతానే అంటలా స్థానికంగా. తప్పు జరిగితే వాళ్ళు భరించలేని నష్టాన్ని. మన ఊళ్ళో మీ అపార్ట్మెంట్లో మీరు తప్పులు చేసుకుని మీకు నీళ్ళు లేకుండా చూసుకుంటే నాకేం కావాలండి, మీరు నష్టపోతారు. నాకేం కావాలా అది అర్థమై మీరు తెలివి తెచ్చుకుంటారు. మిమ్మల్ని మీరు బాగా చేస్తే పక్క వాళ్ళు చూసి మిమ్మల్ని నుంచి నేర్చుకుంటారు. అది ప్రజాస్వామ్యం అంటే. రైట్ సార్, ఇట్లా మీరు చెప్పిన పాయింట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్.
ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్తారు జనరల్గా ఆర్గ్యూ చేసేవాళ్ళు, అసలు మన కాన్స్టిట్యూషన్లోనే ప్రాబ్లం ఉంది, రాజ్యాంగంలోనే ప్రాబ్లం ఉంది, అది ఎప్పుడో రాశారు, ఏ కాలంలోనో రాశారు, రాసిన వాళ్ళకు కూడా అంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు అనేది కూడా కొంతమంది భావన. రాజ్యాంగం మార్చాలా అనేది ఒక డిమాండ్ ఉంది. అండ్ కొంతమంది చీఫ్ మినిస్టర్స్ ఈ కామెంట్ చేసినట్టు ఒక మిస్కన్సెప్షన్ కూడా క్రియేట్ అయినప్పుడు లాట్ ఆఫ్ పొలిటికల్ ఫరోర్ అయింది. సో అసలు రాజ్యాంగం కరెక్ట్గానే ఉందా, మార్చాలా? నేను చాలా లోతుగా ఈ విషయాన్ని అధ్యయనం చేసిన వాడిని, పరిశీలన చేసిన వాడిని. నేను నిష్కల్మషంగా చెప్తున్నాను, మన రాజ్యాంగం చాలా ఉదాత్తమైనది, మన దేశ పరిస్థితులకి మన సమాజానికి చాలా అనువైనది. దేశాన్ని అపారంగా ప్రేమించే వాళ్ళు, త్యాగధనులు, అపారమైన విశ్వసిస్తున్న వాళ్ళు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చిన వాళ్ళు, భవిష్యత్ దర్శనం చేసిన వాళ్ళు, స్వార్థరహితంగా ఆలోచించగలిగే వాళ్ళు, చాలా లోతుగా ఆలోచించి తయారు చేసిన రాజ్యాంగం. అంటే అర్థం అది పరిపూర్ణమని కాదు, ఇది బైబిల్ అని కాదు, ఖురాన్ అని కాదు. అందుకని 106 సార్లు మార్చుకున్నాం. అమెండ్మెంట్ ప్రొవిజన్ ఉంది కదా సార్, మనం తప్పేం లేదు, 368. కానీ రాజ్యాంగ మౌలిక స్వభావం ఉదాత్తమైనది, దాన్ని పొరపాటును కూడా టచ్ చేయకూడదు. స్థానిక ప్రభుత్వాలు రాజ్యాంగంలో చోటు కల్పించాలి తొలుత, వాస్తవం. దానికి కారణం ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్, అది ఊరికి మొక్కుబడి. దానికి కారణం ఏమిటంటే అంబేద్కర్ చాలా భయపడినారు. డాక్టర్ అంబేద్కర్ కుల వ్యవస్థ వేళ్ళునుకున్న సమాజంలో గ్రామాల్లో గనక పూర్తిగా పెత్తనం అక్కడ స్థానికంగా ఇస్తే ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా అక్కడ పెత్తందారీ వర్గాలు, అగ్ర కులాల వాళ్ళు పెత్తనాన్ని కొనసాగిస్తారు, ప్రజాస్వామ్యం వీళ్ళు అనుకోవద్దని చెప్పిన అది సరైనటువంటి విమర్శ. ఓకే, ఆ భయానికి ఆధారం ఉన్నది. కానీ దానికి పరిష్కారాన్ని అన్వేషించడంలో అంబేద్కర్ కానీ రాజ్యాంగ సభ్యులు కానీ విఫలమైనారు. పొరపాటు ఉంది, పొరపాటు, ఎందుకంటే ఆ విమర్శ సహేతుకమైనది. పరిష్కారం స్థానిక ప్రభుత్వాలు లేకుండా చేయడం అధికార కేంద్రీకరణ కాదు. పరిష్కారం గ్రామాన్ని, సాంప్రదాయబద్ధంగా వచ్చిన గ్రామాన్ని యూనిట్గా పరిగణించకుండా 10 గ్రామాలను కలపటం. అది కలిసినప్పుడు ఏమవుతుంది, మీ గ్రామంలో ఉన్న పెత్తందారీ స్వభావము, మీ గ్రామంలో కులతత్వము ఈ 10 గ్రామాలకే విస్తరించడం సాధ్యం కాదు. రైట్. ఎలాగైతే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో, లోక్సభ కాన్స్టిట్యున్సీలో కులాలు ఉన్నా కూడా కులాలే ప్రభావం చూపెట్టలేదు కదా, సంఖ్యాబలం అంతే అన్ని కులాలను కలుపుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళు ఎన్నికలు గెలవలేరు. మనసులో ఏమన్నా కూడా తప్పనిసరి ఆ రకంగా చేయాలని చెప్పంటే కలపాల్సింది. గాంధీతో కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా సార్, గాంధీ గారితో కూడా. గాంధీ విలేజ్ రిపబ్లిక్ ప్రమోట్ చేశారు. గాంధీ గారు చనిపోయినారు రాజ్యాంగం రాశానాటికి. ఆ గాంధీ గారి విలేజ్ రిపబ్లిక్ కాన్సెప్ట్కి అంబేద్కర్ గారి గ్రామాలన్నీ కూడా కులాల వ్యవస్థలో గోడ కట్టుకున్నాయని చెప్పిన భయానికి మధ్య పరిష్కారం దొరకల. పరిష్కారం ఉన్నది, అది చేయవలసింది. అది చేయకపోవడం చేత ఏదో మొక్కుబడిగా ఈ ఆదేశ సూత్రాల్లో పెట్టారు. చెప్పాను కదా, 50 దశకం చివరిలో మొదలెట్టి ఒక 10-15 ఏళ్ల పాటు బాగా నడిచిన చోట వాటిని కొనసాగిస్తే బాగుండేది. అది చేయలేదు. తర్వాత ఈ పనికిరాని రాజ్యాంగ సవరణ చేశారు మంచి ఉద్దేశంతో అయినా కూడా. అంచేత రాజ్యాంగంలో చోటు కల్పించడం అది ఖచ్చితంగా ఒక పొరపాటు. దాన్ని రేపు పొద్దున సవరించాలి. అవకాశం వస్తే ఖచ్చితంగా రాజ్యాంగంలో, ఇప్పుడు జర్మన్ రాజ్యాంగంలో కేవలం 53 పదాల్లో, దానిలో యూరోపియన్ కమ్యూనిటీ సంబంధించిన అంశాలు తీస్తే 30 పదాలలో స్థానిక ప్రభుత్వాలు అర్థవంతమైనవి, ప్రాణమన్న స్థానిక ప్రభుత్వాన్ని 30 పదాల్లో ఏర్పాటు చేశారు. జస్ట్ 30 వర్డ్స్లో అంతే. ఆర్టికల్ 28 అనుకుంటాను, జర్మన్ బేసిక్ లా అంటారు. రైట్ సార్. మనం 7700 పదాల్లో ఆత్మ లేకుండా ఒక కళేబరాన్ని తయారు చేశాం. ఆ మార్పు అవసరం. అది ఎవరు కాదంటలే. ఇలా ఒకటి ఉండి తప్ప మౌలిక స్వరూపం ఉదాత్తమైనటువంటిది, అద్భుతమైనది. ఈవేళ పొరపాటున ఎవరైనా రాజ్యాంగాన్ని వాళ్ళు తిరగరాయాలని ప్రయత్నం చేస్తే, ఒకటి మీకు అసలు ఆ సామర్థ్యం లేదు, మీరు రాయలేరు. నేను గ్యారంటీగా చెప్తాను. ఈ మాట ఊరికి అంటలా. నేను 4 రాజ్యాంగ సవరణలకి కీలక పాత్ర వహించిన వాడు. నేను 97వ రాజ్యాంగ సవరణ పూర్తిగా నా వల్ల వచ్చింది. నేను వద్దన్నా కూడా రాజ్యాంగ సవరణలో నేను కావాల్సిన కీలకమైన భాగం 19(1) అమెండ్మెంట్ చేశారు. ఒక పెద్ద చాప్టర్ రాశారు సహకార సంఘాల గురించి. దానిలో రాజ్యాంగంలో ఎక్కడా దొరలనటువంటి అపభ్రంశం దానిలో దొరికింది. నేను వద్దని చెప్పినా కూడా, చివరి క్షణంలో కూడా అడ్డుపడ్డే ప్రయత్నం చేసినా కూడా, రాజ్యాంగంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అన్న మాట లేదు. మనం మామూలుగా వాడుక భాషలో వాడుతాం యూనియన్ గవర్నమెంట్, సమాఖ్య ప్రభుత్వం. ఈ ఒక్క రాజ్యాంగ సవరణలో కేంద్ర ప్రభుత్వం అన్న మాట పెట్టలేదు. నాకు ఇప్పటికి కూడా ఒళ్ళు చాలా తప్పది. అది రాజ్యాంగ స్వరూపం కాదు. అలాగే రాజ్యాంగం చట్టాలకు లోబడి ఉండదు, రాజ్యాంగానికి చట్టాలు లోబడి ఉంటాయి. ఈ సవరణలో ఫలానా చట్టానికి లోబడి అని రాశారు. ఎంతకంటే బూత్ ఇంకోటి దానివల్ల సరే పెద్ద ప్రభావం లేకపోవచ్చు, అది వేరే విషయం, సబ్స్టాంటివ్ ఇష్యూ కావచ్చు. కానీ రాజ్యాంగ స్పిరిట్ లేకుండా చేస్తారు. ఇది మన సామర్థ్యం. 2 ఏకాభిప్రాయాన్ని చచ్చినా సాధించలేం.
ఇవాళ సూర్యుడు తూర్పును ఉదయించాడు మీరంటే కాదు, పశ్చిమాన నేను అంటాను. ఎడ్డం అంటే తెడ్డం అంటారు. ఆనాడు ఉదాత్తమైన మనుషులు కాబట్టి అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అందరికీ జాతి భవిష్యత్తు పట్ల మమకారం ఉంది, వాళ్ళ పదవుల పట్ల కాదు. కాబట్టి వాళ్ళు వాటిని రికన్సైల్ చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలను. ఇవాళ తన్నుకు చస్తాం. రైట్. కాబట్టి రాజ్యాంగాన్ని ముట్టుకోవడం ప్రమాదకరం. అవసరమైన మార్పులు చేద్దాం, అందరినీ కలిపి ఎన్నో చేసాం, మరికొన్ని చేసుకోవచ్చు. ఇట్స్ డైనమిక్ డాక్యుమెంట్ సార్. సార్ ఇంకో విషయం సార్, ఇందాక మీరు బారక్ ఒబామా గురించి చెప్పినప్పుడు అదే ఫేస్లో అంటే మార్పు అనే ఫేస్లో అతను ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం జరిగింది. అదే టైంలో మీరు లోక్సత్తా ఒక మూవ్మెంట్ నుంచి పొలిటికల్ పార్టీగా అరౌండ్ 2006 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. ఎస్. దెన్ ఆ పీరియడ్లో 2008 ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టడం జరిగింది. సో మార్పు సాధ్యమనే ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు. సో చిరంజీవి గారు పొలిటికల్ పార్టీ పెట్టి ఫెయిల్ అవ్వడం జరిగింది, లేదా అతను కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేశారు. ఓటు శాతం మంచిగానే వచ్చింది. అంటే మీ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ ఒక 10% ఓటు శాతం కోసము 10% నేను ఆశించారు. బట్ నాకు తెలిసినంత వరకు ఆ టైంలో అంటే 2009 ఎలక్షన్స్లో యూ వేర్ ఫోర్స్ టు రెకన్ విత్, ఎస్పెషలీ అర్బన్ సెంటర్స్లో, అర్బన్ ఏరియాస్ కానీ కామన్ మ్యాన్లో కూడా డెఫినెట్గా ఒక హోప్ చూశారు ప్రజలు. అంటే జేపీ సార్ వచ్చారు, రాజకీయాల్లో ఏదన్నా ప్రక్షాళన జరుగుతుంది అనే ఉద్దేశం ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారి పార్టీ సక్సెస్ అయింది, చిరంజీవి గారి పార్టీ ఓకే ఆల్ సెడ్ అండ్ డన్. ఇప్పుడైతే పార్టీ లేదు, టీఆర్పీ అనేది లేదు, వేరే ఫామ్గా జేఎస్పీ అంటారు, అది వేరే విషయం. లోక్సత్తా పార్టీ 2025లో మనము ఒఫిషియల్ రికగ్నైజేషన్ కూడా కోల్పోవడం జరిగింది. సో అసలు ఒక పొలిటికల్ పార్టీ సక్సెస్ కావడానికి ఏముండాలి సార్? రాజకీయంలో ప్రత్యామ్నాయం అవసరం. ఏకపార్టీ పాలన ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం పద్ధతి వేరు. ఎన్టీ రామారావు గారు వచ్చిన రైట్, ఇంత జనాకర్షణ గల మనిషి కాకపోయినా కూడా రామకృష్ణ హెగ్డే గారు అయితే జనతా పార్టీ వచ్చిన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కావాలి. పాలిటిక్స్ అబోర్స్ వ్యాక్యూమ్, శూన్యాన్ని రాజకీయం భరించదు. కాబట్టి ఏదో ఒక శక్తి వస్తుంది. ఎవరు లేకున్నా కూడా అస్సాంలో అస్సాం గడిచిన కుర్రాళ్ళంతా వచ్చేసరికి పార్టీ అయిపోయింది. ఏజీపీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం కోసం డిఎంకే కావచ్చు, తమిళనాడు వివిధ రూపాల్లో రావటం వేరు. రెండు పార్టీలు బాగా లోతుగా పాతుకుపోయినప్పుడు మన ఎన్నికల వ్యవస్థలో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఎన్నికల వ్యవస్థ అంటే మీకు 30-40% ఓట్లుండి స్థానికంగా బలం ఉంటే ఛాన్స్ ఉంది, లేకపోతే జీరో. కొంత ముందుంటే మీరు గెలిచినట్టు, మీకంటే తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటే మీకు 49 ఓట్లు వచ్చినా 100లో మీకు ఉపయోగం లేదు. అది మన వ్యవస్థ, ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అంటాం. ఈ వ్యవస్థలో మూడో పార్టీ అనేది నిలబడడం చాలా చాలా కష్టం. ఏదో కులం బేసిస్ మీద తాత్కాలికంగా, ఒక ప్రాంతం బేసిస్ మీద తాత్కాలికంగా వచ్చి నిలబడవచ్చు తప్పితే, అది కూడా చాలా సందర్భాల్లో ఇలా కలిసిపోవటం ఇంకోటి జరుగుతుంది. నాకు ఆ సంగతి తెలుసు. కాబట్టి నాకు అది అధికారం వస్తుందని చెప్పిన ఆలోచనతో కానీ ఆశతో కానీ కాదు. రాజకీయం వద్దని తిరస్కరించాను చాలా కాలం పాటు. కానీ బహుశా ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రాజకీయ అధికారం లేకుండా మార్పులు తెచ్చిన వాడిని నేను. కానీ మౌలికమైన మార్పులకి రాజకీయం సిద్ధంగా లేదు. కీలకమైన మార్పులకు ఒక సమయంలో ఎన్నికల వ్యవస్థను మార్చే అవకాశం వచ్చింది. అత్యంత అగ్రస్థాయిలో ఉన్న నాయకత్వం దానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళ అవసరాన్ని వాళ్ళు గమనించారు. దేశం కోసం కాకపోయినా వాళ్ళ పార్టీల కోసం చెప్పని. అందుకని ముందుకు వెళ్ళలేకపోయినారు వివిధ కారణాల వల్ల. అప్పుడు మా బృందానికి తట్టింది ఏమిటంటే, ఒక 10% మంది మార్పు కోసం సిద్ధంగా ఉన్నట్టయితే, రైట్, ఉన్నారని రుజువు చేస్తే 10% మంది కోరుతున్నారు, వాళ్ళ ఓట్లు ఉన్నాయి, దీనికి మీరు సిద్ధపడితే ఆ ఓట్లు మీకు వస్తాయి, లేకపోతే ఓట్లు కోల్పోతారు. కాబట్టి అధికారం రావడానికి పోవడానికి మధ్య ఈ 10% ఓట్లు అన్న పరిస్థితి కల్పించామనుకోండి, అప్పుడు వీళ్ళంతా ఆలోచిస్తారు. ఆ 10% ఉన్నాయని మేము నమ్మాం. ఎందుకని? పట్టణీకరణ జరుగుతుంది, 1991 ఆర్థిక సవరణలు వచ్చినాయి, కాబట్టి ఆర్థికంగా కొంచెం పెరుగుతున్నాము, యువత కొంచెం గడమైపోతుంది, 24 గంటల మీడియా వస్తున్నది, ఈ టీవీ వగేరా అంత ముందాక లేదు, గవర్నమెంట్ వారి టీవీ ఛానల్ తప్ప ఇంకోట్లేదు, ఈ టీవీ వగేరా వచ్చినాయి. తర్వాత ప్రపంచీకరణ జరుగుతోంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కలిపితే 10% మంది నిలకడగా మార్పు కోసం నిలబడతారు అనుకున్నాం. అనుభవం ఏం పాఠం నేర్పింది? ఓ పక్కన సరే డబ్బు, ఈ కులాలు గందరగోళము, తాత్కాలికమైన తైలాలు కొత్త కాదు, తెలిసినవే, అవి ఎలాగో ఉన్నాయి. అందులో మన ప్రాంతాల్లో దేశంలో ఎక్కడ లేని స్థాయిలో ఉంది. మనంత పిచ్చిగా డబ్బు ఖర్చు పెట్టిన రాజకీయాలు ఎక్కడ లేదు, కుల వ్యవస్థ కూడా ఉమ్మడి సంస్కృతి మొదలైంది ఎక్కడ లేదు. కానీ తెలిసినవి, తెలియక చేశాను అనుకోరు కాబట్టి దానికి కానీ ఉన్నాయి. వాటికి రెడీ అయ్యేది ఉన్నప్పటికీ 10% ఉంటుందని ఆశపడ్డాం.
బహుశా 10 కాదు 20-30% కూడా జరగాలన్న కోరిక మనసులో ఉంది. మన ఎన్నికల వ్యవస్థలో ఆ కోరిక ఉండటం వేరు, ఓటు వేయటం వేరు. హైదరాబాద్ నగరంలో 8-10% ఓట్లు వచ్చినాయి. కొన్ని పట్టణాల్లో మీరు చెప్పినట్టు 4-5% ఓట్లు వచ్చినాయి. గ్రామాల్లో 1% ఓటు వచ్చింది. ఎందుకని? గ్రామీణులకు ఇష్టం లేక కాదు, గ్రామీణులకు తెలియక కూడా కాదు, రెండు కాదు. గ్రామాల్లో ఇప్పటికి కూడా చాలామంది ప్రజలు ఏదో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల అండ కోరుకుంటున్నారు రోజువారీగా. ఎన్నికల టైంలో కాదు, సంవత్సరం పొడుగుతా 5 ఏళ్ల పాటు. ఎంఆర్ ఆఫీస్లో మనకి కావాలా, మున్సిపల్ ఆఫీస్లో మనకి కావాలా, పోలీస్ స్టేషన్లో కావాలా, మరొకటి కాదు, ఏం కావాలన్నా కూడా ఎవరో రాజకీయ పార్టీ కార్యకర్త వాడు పని పాట అంతా మానేసుకుని ఒక పేదరికం ఉన్న దేశంలో వాడన్నీ తన సొంత అవసరాలు వదిలేసుకుని మీకోసమే తిరుగుతూ పనిచేసి పెట్టాలి. వాడు ఎట్లా బతుకుతాడు మరి? వాడు పైరవికారిగా ఉండాలి, వాడికి మనం డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాడికి డబ్బులు వచ్చే ఏర్పాటుని నాయకులు చేయాలి. ఇదిగో రేషన్ షాప్ తీసుకోరా, ఇదిగో ఇచ్చిన కాంట్రాక్ట్ తీసుకో, కొట్టేసే, నువ్వు ఇదిగో ట్రాన్స్ఫర్ కోసం చేంజ్ చేసే, పైరువిలు నేను చేస్తాను, నీకు డబ్బులు తీసుకో, ఈ రకంగా చేయాలి. ఇలా ఏ రూపంలో ఏర్పాటైనా కూడా అది అవసరమైన పరిస్థితి వచ్చింది. అది లేకుండా ఆ పార్టీకి యంత్రాంగం లేకపోతే ప్రజలు ఆ పార్టీని నమ్మలేరు, ఓటు వేయలేరు. పార్టీ మీద అభిమానం ఉన్నా కూడా అలాంటి పని మనం ఆ రూపంలో మనం చేసామనుకోండి, వాళ్ళకి మనకి తేడలేదు. డబ్బులు పంచటము, కులాన్ని కార్డుగా వాడటము, తాత్కాలికమైన తేడా ఆశించబడ్డము చేస్తే ఆ సమస్యలో భాగం అయిపోయినాం. అలాంటి యంత్రాంగాన్నే అదే రూపంలో ఏర్పాటు చేసి మీకు దండుకుంటారా అని చెప్పనేసి జనానికి అందుబాటులో ఉన్నట్టయితే అదే సంస్కృతి కొనసాగించాం. మన పరిష్కారంలో భాగం ఎట్లయినా అధికారంలో పోటీ పడేవాళ్ళం అవుతాం. కాబట్టి మొట్టమొదటి నుంచి మా బృందానికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. మీరు పరిష్కారంలో భాగం కావచ్చు కాకపోవచ్చు, కానీ ఏనాటికి సమస్యలో భాగం కాబోకండి. అది అర్థమైన తర్వాత విరమించాల్సి వచ్చింది. సార్, సమస్యలో భాగం కాకపోవడం అనేది దట్స్ అ గుడ్ ఐడియా సార్. కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు జేపీ సార్ రాజకీయాల్లో దిగినప్పుడు ఫస్ట్ మూమెంట్ ఎఫ్డిఆర్ నుంచి తర్వాత అది కూడా చాలా వినూత్నంగా చేశారు. మూమెంట్ని కూడా పబ్లిక్లో అవేర్నెస్ జనరేట్ చేయడము, సెలబ్రిటీస్ని యూటిలైజ్ చేసుకోవడము, తర్వాత పొలిటికల్ పార్టీలో కూడా మీరు క్యాంపెయిన్ స్ట్రాటజీ యాక్టివిటీస్ పరిష్కారాలు ఎగ్జాక్ట్లీ సొల్యూషన్స్, వైబుల్ సొల్యూషన్స్ కూడా సజెస్ట్ చేసేవాళ్ళు. సాధించాం. ఎగ్జాక్ట్లీ. దెన్ పార్టీ పెట్టడం, పార్టీ క్యాంపెయిన్ స్ట్రాటజీ కూడా చాలా యూనిక్గా ఉండే. అంటే ఓవరాల్గా అప్పటి వరకు ఉండే తెలుగు రాజకీయాల్లో ఉండే ప్రక్రియ ఒక రకంగా వెళ్తే, మన లోక్సత్తా పార్టీ ఏదైతే స్ట్రాటజీ అవలంబించిందో వినూత్నంగా విభిన్నంగా ఉండే. అంతా బాగానే ఉంది సార్. చాలామంది యంగ్స్టర్స్ కూడా ఒక హోప్తో మిమ్మల్ని చూశారు, మీ వెనకాల ర్యాలీ అయ్యారు కూడా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అధికారం మనం చేజెక్కించుకుంటేనే మార్పు చేయగలుగుతాం కదా సార్ సమాజంలో. సెకండ్ థింగ్ సార్, ఇప్పుడు మీరు అన్నారు ఓట్ శాతము 10% ఈ XYZ. ఇప్పుడు అదే 2009 ఎలక్షన్లో ఆల్మోస్ట్ 10% అర్బన్ ఓట్. దెన్ ప్రజారాజ్యంకి ఆల్మోస్ట్ అబౌట్ 18% వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు లక్ష్యం సేమ్ అయినప్పుడు రెండు పార్టీలు మన రాజకీయ వ్యవస్థలో పొలిటికల్ అలయన్స్ అనేది కూడా ఒక ఫెనామినా ఉంది కదా సార్. సో అలయన్స్ రూపంలో 2009లో ఒక న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చిండే. అంటే లోక్సత్తా జేపీ సార్, చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ కలిసి ఎన్నికలకి వెళ్ళబోతున్నాయను, లేదా ఇంకో న్యూస్ కూడా లోక్సత్తా ఎన్నికల బరిలో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. సో ఇప్పుడు పొలిటికల్ కాంబినేషన్స్ రకరకాలుగా ఉంటాయి కదా సార్. సో దీన్ని ఎలా చూసుకోవాలి? అంటే మీరు ఎందుకు, వై డెంట్ యూ టేక్ దట్ ఛాన్స్? ఎన్నికలకు ముందేమో కొన్ని లక్ష్యాలు, సిద్ధాంతాలు, కొన్ని నిర్దిష్టమైన సంస్కరణల కోసం నిలబడ్డప్పుడు ఏకాభిప్రాయం లేకపోతే కష్టం. సంప్రదాయబద్ధంగా నడిచే పార్టీకి మౌలికమైన సంస్కరణల కోసం స్పష్టమైన అవగాహనతో కోరే పార్టీకి మనం తప్పులేదు, పొత్తు అవసరం, పొత్తు తప్పులేదు. కానీ ఆ పొత్తు నిర్దిష్టమైన లక్ష్యాలు సాధించే రీతిలో ఉండాలి తప్ప అధికారం పంచుకోవడం కోసం అయితే ఉపయోగం లేదు. ఎన్నిక అయిన తర్వాత నేను స్వయంగా చిరంజీవి గారితో నేను చెప్పాను, 18% ఓటు ఆషామాషి కాదు, మీరు విఫలం అనుకుంటున్నారు, చాలా గొప్ప విజయం ఇది. తక్కువ టైంలో. అంతేకాదు, మన ఎన్నికల వ్యవస్థలో 18% ఓట్లు రెండు పార్టీలు బలంగా పాతుకున్నప్పుడు చాలా అరుదుగా సాధించడం సాధ్యం. అక్కడ ఆయనకున్నటువంటి జనాకర్షణ కావచ్చు, ఒక బలమైనటువంటి కులం, ఒక సామాజిక వర్గం గుమ్ముగాయటం కావచ్చు, వివిధ కారణాల వల్ల 18% వచ్చింది. ఒక దీర్ఘకాలం నిలబడండి, నేను మీ పక్కన ఉంటాను నేను అని చెప్పాను. అంటే ఆయన నాకు చెప్పారు మనసు చెప్పి, మా వాళ్ళు ఇప్పటికే జారిపోతున్నారండి, నేను కాంగ్రెస్లో కలిపేకపోయినట్టయితే అసలు నిలిచే అవకాశం కనిపించట్లేదు అని చెప్పిన. సరే, ఇప్పుడు రాజకీయంలో అంటే కారణాల వల్ల ఒక వరవడ్డుకు వచ్చినప్పుడు ఏంటంటే మేము మొట్టమొదటి నుంచి రాజకీయం సృష్టించడంలోనే కొత్త తీరును సృష్టించకపోతే వచ్చేవాళ్ళు మంచివాళ్ళైనా కూడా వాళ్ళు కొన్ని ఆశలతో, కొన్ని లక్ష్యాలతో వస్తారు. అది నెరవేర్చుకోవడం కోసం అని చెప్పిన ఏది మార్గం అంటే ఆ మార్గానికి వెళ్తారు. అలాంటప్పుడు మనం దాన్ని శాసించే
అవకాశం లేకుండా పోయింది. లేకపోతే నేను చెప్పాను దీర్ఘకాలం పడుతుంది, ఒక 15-20 ఏళ్ళు పడుతుంది. నేను 100% మీ పక్కన నిల్చుంటాను, మనం కలిసి పోరాడదాం అని చెప్పాను. అప్పటికి ఆలస్యం అయిపోయిందని ఇక నేను నిలపలేనని చెప్పాను ఆ కారణం. కాబట్టి అది పక్కన పెట్టేసాను. హార్డ్లీ ఫ్యూ ఇయర్సే కదా సార్. సరే, అంచనా వారు వేయాలి కదా, నిర్ణయం వారు చేయాలి కదా, పరిస్థితి ఉంటుంది పనిది. ఇక రెండోది మీరు అడిగారు, ఒక ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ వారు వీళ్ళుంటే వీరు బరిలో ఉండటం వాళ్ళ పేరుని. ఇప్పుడు ఇవాళేమో జగన్ పార్టీ వాళ్ళు జేపీ గారు మద్దతు ఇవ్వటం చేత చంద్రబాబు నాయుడు గెలుపు మరింత సాధ్యమైంది అని బండబూతులు తిడతారు. యూట్యూబ్లో కామెంట్స్ కూడా ఉంటాయి, దాన్ని కులం పేరుతో అని చెప్పని ఏదో అంటగడతారు. అప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈయన లేకపోయినట్టయితే మేము గెలిచిండేవాళ్ళం అంటారు. అంటే మీకు ఇదంతా మీ సొత్తా? ఇది రాజ్యాధికారం మీ సొంతమా ప్రజాస్వామ్యంలో? అసలు నిజంగా ప్రజల ఆశలకు అనుగుణంగా, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా మీరు కనుక పనిచేసినట్టయితే ఇంకో పార్టీకి అవసరమే వచ్చేది అసలు. మీరు చెప్పారు ఓటు పడ్డా పడకపోయినా కూడా లోక్సత్తా ప్రభావం సమాజంలో ఎంత ఉందో మీరు చెప్పారు. అసలు ఆ ప్రభావం ఎందుకు ఉండేది? ఎప్పుడు ఉంటుంది? ఆ అవసరం ఉన్నప్పుడు, ఆ శూన్యం ఉన్నప్పుడు. ఏ పార్టీ అయినా కూడా, ఈ పార్టీ ఆ పార్టీ, ఏ రాష్ట్రమైనా కూడా డబ్బుల చుట్టూ రాజకీయమో, కులం చుట్టూ రాజకీయమో, తాయిలాల చుట్టూ రాజకీయం చేస్తూ, మౌలికమైన అధికార కేంద్రీకరణే పరమావధిగా భావిస్తూ అవినీతి ఊబిలో కూరుకుపోయినట్టయితే ఇక మీ పార్టీ ఉనికిని కాపాడాలని చెప్పి నా బాధ్యత, ఓటర్ల బాధ్యత. ఈ వాదన చాలా విడ్డూరమైన వాదన. రాజకీయంగా ఎవరు పోటీ చేయాలన్నా వారి ఇష్టం అది. అంతేగాని నువ్వు పోటీ చేయడం వల్ల నాకు దెబ్బగలింది కాబట్టి నువ్వు చేయడానికి వీళ్ళని చెప్పిన ఏమి ఇచ్చిస్తున్నావు తెలుసు. నీ కోసం కాదే రాజకీయం అసలు. మొట్టమొదటి అనుకున్నాం మనం. ఎన్నికలు, రాజకీయము, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే ప్రాతినిధ్యము మీకోసమా ప్రజల కోసమా? నేను ఇప్పుడు ప్రజలకు చెప్తుంటాను, అరే ఓటు వేసేవాడిని గురించి, ఓటు పొందేవాడిని గురించి కాదు, పోటీ చేసేవాడిని గురించి కాదు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే, నగ్గకపోతే చంద్రబాబు నాయుడు గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో, రేవంత్ రెడ్డి గారికో, లేకపోతే కేసీఆర్ గారికో ఏమీ కాదు. తరతరాలుగా బతకగలరు వాళ్ళు. మనకు అవుతుంది వాళ్ళు ఏం చేస్తారన్నది. వాళ్ళు చేసే చర్యలను బట్టి, చేసే నిర్ణయాలను బట్టి మన బతుకు, మన పిల్ల బతుకు నిర్ణయం అవుతుంది. ఇది మన గురించి, అది మర్చిపోయినాం. ఎప్పుడైతే ఎన్నిక అనేది జయప్రకాష్ నారాయణ గురించి, చంద్రబాబు నాయుడిని గురించి, జగన్మోహన్ రెడ్డిని గురించి, లేదా రేవంత్ రెడ్డిని గురించి, కేసీఆర్ గురించి అనుకుంటామో మన పప్పులో కాలేసాం. అక్కడ వస్తుంది ఈ చర్చ అంతా కూడా. నేను మొట్టమొదటి చెప్పేది ఎన్నిక అసలు పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, పార్టీల గురించి కాదు. ఎన్నిక మీ గురించి, మీ జీవితాన్ని గురించి. మీ జీవితాన్ని వాళ్ళు పట్టించుకుని తన విధానం రూపొందిస్తే ఇంకో పార్టీ అవసరం ఉంది అసలు? ఎందుకు అవసరం ఉంటుంది? అంచేత ఏదో రకరకాలు ఉంటాయి. ఆనాడు వాళ్ళు తిట్టారు, ఈనాడు వీళ్ళు తిట్టారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ ఆ ఉద్యమ పీక్లో నేను ఎన్నికైనప్పుడు ఉద్యమ పీక్ అక్కడి నుంచి ఆ తర్వాత అంతా గందరగోళం చేసింది. నేను చాలా స్పష్టంగా నేను ఒక్కడే 2 ప్రాంతాల్లో ఒకే మాట చెప్పినవాడిని. తెలంగాణ వస్తే అద్భుతాలు జరగవు, ఉపద్రవము రాదు. ఆంధ్ర ప్రాంతంలో ఉపద్రవం కొంపమునికి పోతుందని, తెలంగాణ ప్రాంతంలో ఇంకా జరిగిపోయి అన్ని జరిగిపెట్టారు. రెండో అబద్ధం రుజువైంది. వాళ్ళు ఆనాడు ఇద్దరు నా మీద కోపం తెచ్చుకున్నారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణను ఆపట్లేదని కోపం, తెలంగాణ వాళ్ళు జయ తెలంగాణ అంటలేదని కోపం. కానీ వాస్తవం ఇవాళ అర్థమైంది. ఎందుకంటే ఆవేశంలో, ఆ ఉద్రేకంలో విజ్ఞత ఉండదు, ముందు చూపు ఉండదు. ఇవాళ ఆదిలాబాద్ నుంచి అనంతపూర్ దాకా, శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా, చిత్తూరు దాకా మరి ఏ భయం లేకుండా, ఏ రక్షణ లేకుండా వెళ్ళి ప్రజల మన్నన పొందేవాడిని ఎవరిని ఉంటే నేను ఒక్కనే. ఎందుకంటే వాస్తవం ఇప్పుడు బయటపడింది కాబట్టి. అంచేత ఒక అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో ఇవన్నీ తప్పవు. కాకపోతే ఏంటంటే మనం చాలా ఆతృత కొద్దీ వేగంగా జరగాలని కోరుకుంటుంది. నాకు వెంటనే జరగాలని కోరుకున్నారు. ఎందుకంటే ఎంత ఆలస్యం జరిగితే అంత నష్టం జరుగుతుందో ఎన్ని కోట్ల మందికి నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఒక సమాజ పరిణతి టెక్నాలజీ మారినంత వేగంగా ఒక వ్యవస్థ మారదు. కొన్ని సందర్భాల్లో ఓపిక కావాలి, సమయం వచ్చినప్పుడు వెంటనే అంతిపుచ్చుకోవాలి. ఇవాళ కనుక సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యవస్థ మార్చడానికో మరొకదానికో గంటలో నేను సిద్ధం. ఇదేం కొత్తగా తయారు చేయక్కర్లేను, అంత రెడీగా ఉంది. ఇప్పటికి కూడా మీరు రెడీగానే ఉన్నారు, గంటలో సిద్ధం. హోప్ వెళ్ళలేదు, స్టిల్ ఆప్టిమిస్టిక్. ఇప్పుడు ఇన్ని దెబ్బలు తాకాక కూడా దెబ్బలు తగినాయి అనుకోవట్లేదు, దెబ్బలు తగిన అనుకోవట్లేదు. అప్పుడు ఇవన్నీ కూడా ఏ రకంగా మార్పు సాధ్యమవుతుంది, ఏ రకంగా సాధ్యం కాదు అవగాహనలో భాగం. ఇప్పుడు నేను రాజకీయ పార్టీ పెట్టలేదు అనుకోండి, నిజంగా రాజకీయంలో ఉన్న లోతు, అక్కడ వాళ్ళు పడాల్సిన కష్టము, పార్టీలు ఎందుకని ఊపిలో కూరుకుపోతున్నాయి నాకు అంత పూర్తిగా అర్థమయ్యేది కాదు. నాకు చాలా వరకు రాజకీయం గురించి తెలిసినా కూడా ఆ లోతు ఈవేళ గతం కంటే చాలా ఎక్కువ ఉన్నది. అందుకే నా నోటి నుంచి ఈ 30 ఏళ్లలో ఎప్పుడైనా సరే నోటుకు వచ్చినట్టు రాజకీయాన్ని తిట్టిన సందర్భం ఎప్పుడైనా చూసారా మీరు? ఒక పార్టీని కానీ, పార్టీలను కానీ, రాజకీయ వ్యవస్థని కానీ అధికారులను తప్పులు చేస్తే విమర్శిస్తున్నాను, పరిష్కారం చూపెడుతున్నాను. కానీ నోటుకు వచ్చినట్టు ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. ఎందుకంటే సంయమనం పాటించారు. వాళ్ళందరూ మన వాళ్ళకంటే గొప్పవాళ్ళం కాదు,
మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే విజేతలు, మనకంటే సమాజాన్ని ప్రేమించేవాళ్ళు రాజకీయ పార్టీల్లో, అధికార యంత్రాంగంలో, సమాజంలో అద్భుతమైన కోకొల్లగా ఉన్నారు. కాబట్టి ఈ అహంకారము, ఈ మూర్ఖత్వాన్ని కోల్పోవాలి. ఎలా మార్పుకి మనం దోహదం చేయాలి? అక్కడ అవరోధాలు ఏంటి? బహుశా నేను మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ అర్థం చేసుకున్నాను. అంతకుమించి మన దగ్గర ఏం లేదు మంత్రం. చాలా సంయమనంతో చేయాలి ఈ పోరాటం. లోక్సత్తా పెట్టినప్పుడు 5 ఏళ్ళు జరిగిపోతుంది నమ్మాను. ఉద్యమం పెట్టినప్పుడు 96లో 50 ఏళ్ళు నాకు అర్థమైంది. 50 ఏళ్ళు నా జీవితకాలం కష్టం. తర్వాత తరాన్ని తయారు చేస్తాం. 30 years పాలిటిక్స్లో పెట్టారు మీరు ఆల్రెడీ టైం. ఇప్పటికే 30 సంవత్సరం నడుస్తుంది. కాబట్టి ఇంకో 20-25 ఏళ్ళు పడుతుంది. వచ్చే తరానికి ఇప్పుడు ప్రయత్నం చేయడం, అవకాశం వస్తే దాన్ని వేగరించేసే ప్రయత్నం చేయడము, వచ్చే తరానికి ఈ పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని కాస్త కూస్తో అవగాహనని పెంచి ఒక స్ట్రాటజిక్ సెన్స్, ఏ రకంగా మార్పుకు దోహదం చేయాలి, ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా పోరాడాలి, అది అందించామంటే అది వచ్చే తరం చూసుకుంటుంది. అదృష్టం అంటే ఈ తరంలోనే కావచ్చు. సరే, ఇప్పుడు ఒక యంగ్స్టర్ సమాజంలో మార్పు తేవాలనుకుంటున్నాడు. ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీలో చేరడము, పొలిటీషియన్ అవ్వడం, లేదా సివిల్ సర్వెంట్ అవ్వడం. ఓకే, నౌ పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఒక కామన్ మ్యాన్కి వాట్ ఆర్ ద ప్రీ రిక్విజైట్స్? పొలిటికల్ పార్టీ పెట్టాలంటే తీసేయండి, అది చాలా అసాధ్యమైంది. కానీ ఒక అభ్యర్థి కావాలంటే తల ప్రాణం తక్కువ వస్తుంది. పార్టీ పెట్టడం సంగతి ఉంది. పార్టీ కాగితం మీద ఎవరైనా పెట్టుకోవచ్చు, అది కాదు ఇష్యూ. రైట్. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే 30 కోట్లు నీకు ఉందా లేదా అని అసెంబ్లీకి అడుగుతున్నప్పుడు ఇంకా పార్టీ పెట్టే సమస్య ఎక్కడ ఉంది ఇవాళ రాజకీయం కొనసాగిస్తే? కాబట్టి నా దృష్టిలో దాని మీద పెద్దగా ఆలోచన పెట్టబోకుండా, అది వేస్ట్. రాజకీయాన్ని, పాలిటిక్స్ని ఈ పెద్ద పీ వదిలేసి చిన్న పీ పెట్టుకోండి. ఏమిటి పాలిటిక్స్? మన పన్నుల డబ్బు సద్వినియోగం కావడం ఎట్లా, మన ఉమ్మడి అవసరాలు తీరటం ఎట్లా, మన పరిసరాలు బాగుపడడం ఎట్లా, దాని చుట్టూ తిప్పండి. అది తిప్పితే బోల్డ్ పరిష్కారాలు వస్తాయి. ఉదాహరణకి ఎన్నికల్లో విజయం సాధించలేకపోవచ్చుకొని ఒక పార్టీగా అసలు ఎన్నికలతో సంబంధం లేనప్పుడు 1998లో అక్టోబర్ 2న ప్రారంభించి ఈ దేశంలో పెట్రోల్ బంకుల్లో ఈ షార్ట్ డెలివరీ ఎన్నికల్లో మోసం దాన్ని ఆపే ప్రయత్నం ప్రారంభించి చాలా కొద్ది కాలంలో, చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ ఎఫర్ట్తో దేశం మొత్తంలో విజయాన్ని సాధించాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా గత 28 సంవత్సరాల్లో 1998 అక్టోబర్ నుంచి 2006 ఇప్పుడు 27 సంవత్సరాలు దాటింది. ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో వినియోగదారులకి ఆదాయింది. అది విజయం కాదా? ఏ రాజకీయం చేస్తే మీరు ఇంత విజయాన్ని సాధిస్తారు చూపెట్టి నాకు ఒకసారి. ఇది పాలిటిక్స్ స్మాల్ పీ. పాలనా సమాచార హక్కుని నేను అరుణారావు ఇద్దరం కలిసి కూర్చొని సాధించాం. దానిలో ప్రతి అక్షరం, ప్రతి పదం చివరికి వీటో పవర్ నాకు ఇచ్చారు. ఎందుకంటే నా మీద విశ్వాసం అన్నది. రైట్. అన్ని ప్రయోజనాలను సమన్వయం చేస్తారు. ఒంటెద్దు పోకడు ఉండదు ఇక్కడ. ఎందుకంటే కొన్ని రహస్యాలను కాపాడాలి, దేశాన్ని కాపాడాలంటే కొన్ని ప్రజలకి చేయాలి అవగాహన. ఎందుకంటే మిగతా వాళ్ళు ఏం వాదించారు, క్యాబినెట్లో ఏం మాట్లాడుకుందో పూర్తిగా బయట పెట్టాలి. నేను చెప్పాను, పారదర్శకత వేరు, నగ్నత్వం వేరు. నగ్నత్వంతో ఏ ప్రభుత్వం పనిచేయలేదు. క్యాబినెట్లో ముఖ్యమంత్రి, మంత్రులు పడ్డ మల్లాగొల్లాలని బయట పెడితే ప్రభుత్వం మన్నాడు కొప్పుకూలిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే దీర్ఘకాల ప్రయోజనం కోసం చెప్పని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలనుకున్నవాడు ఏం చెప్తాడు, అందరూ తెలిసిపోతుందని చెప్పంటే, ముఖ్యమంత్రి గారు మీరు చేసేదానిలో ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందండి, మీరు చేయడానికి వెళ్ళలేదండి అంటాడు. అబద్ధం అంతా. నువ్వు అంటూ నాకు ఇష్టం లేదని నేను దించారంటే కోరుతున్నాడు. ఆ మల్లాగొల్లాలు పడతారు, చివరికి ఏదో కాంప్రమైజ్ అవుతుంది, ఒక పరిష్కారం తీసుకొస్తారు. మనకు కావాల్సింది నిర్ణయం ఏం తీసుకున్నారు, నిర్ణయాన్ని వెనకాల వీళ్ళు ఇచ్చే కారణాలు ఏమిటి, అది మనకు తెలిసే హక్కు ఉంది. అంతేగాని ఎవడేం మాట్లాడాడు, ఏం గూడు పుఠాన్ని చేశాడు నీకెందుకు? అది ఇంగ్లీష్లో సామెత ఉంది, సాసేజ్ చేసేప్పుడు వంటింటికి వెళ్ళి చూస్తే మనకు వాంతి వస్తుంది. సాసేజ్ బాగుందా, శుభ్రంగా ఉందా, పక్వంగా ఉందా, రుచిగా ఉందా, అది మనకు కావాలి. కానీ ఎలా సాసేజ్ చేశారో మనకు అడుగుతుందుకు. ఆ నిర్ణయం, ఆ స్టాండ్ నేను తీసుకున్నాను. అప్పుడు నాకు ప్రభుత్వంలో ఉన్న వారికి నమ్మకం కలిగింది. నేనైతే దేశ ప్రయోజనాలను కాపాడుతాడు, ప్రజల ప్రయోజనాలని కాపాడుతాడు. తుది నిర్ణయం నాదైంది, అవి సాధించాం. ఏ అధికారం ఉంది? కాబట్టి ఎక్కడికక్కడ, ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ నగరం ఉన్నది, ట్రాఫిక్ ఇవాళ చండాలంగా ఉంది. మీకు తెలిసి ఉంటుంది శశాంక్, దాదాపు 120 గంటలు సగటున ప్రతి మనిషి హైదరాబాద్ నగరంలో కోల్పోతున్నారు ట్రాఫిక్లో. టైం పోయేదానికంటే పొల్యూషన్, స్ట్రెస్, ఒక ముఖ్యమైన పని ఉంటే అది ఆగిపోతే ఉన్నటువంటి ఆందోళన, ఇబ్బంది, వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రైట్. ఏడాదికి దాదాపు 1000 మంది హైదరాబాద్లో ప్రాణాలు కోల్పోతున్నారు ట్రాఫిక్ యాక్సిడెంట్ సిటీలోనే. హైదరాబాద్, సైబరాబాద్ వగైరా కలిసి కొన్ని వేల మంది క్షతగాత్రులు అవుతున్నారు, నరకం అనిపిస్తున్నారు. చాలా తేలిగ్గా మార్చవచ్చు.
లోక్సత్తా ఒక క్యాంపెయిన్ ప్రారంభానికి సిద్ధపడుతోంది. చాలా చిన్న చిన్న పనులతో అయిపోతుంది. ఉదాహరణకు మెట్రో ఉంది. 22,000 కోట్లు ఖర్చు పెట్టిన మెట్రో మీకు కేవలం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకపోవడం చేత మెట్రోని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, ఫ్రీక్వెన్సీ పెంచలేకపోతున్నాం. ఒక 30 కోచ్లు కావాలి, 10 ట్రైన్లు కావాలి, దానికి 300 కోట్లు అవుతుంది. ఆ 300 కోట్లు లేవని చెప్పి అన్న వంక పెట్టి 22,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మెట్రోని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఉన్నప్పుడు క్రిక్కిరిసి నడుస్తుంది, డిమాండ్ అన్నా కూడా సప్లై లేకుండా పోయింది. ఇంకో 50,000 కోట్లు 1,00,000 కోట్లతో మెట్రో వేస్తాం అంటున్నారు, దానికి డబ్బులు ఉన్నాయంటున్నారు. 300 కోట్లు చేయడానికి డబ్బులు లేవంటున్నారు. అట్లాగే మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ఎవరికి వారు ఏమైనా తీరే, కోఆర్డినేషన్ లేదు, సమన్వయం లేదు. వీడు వాడికి పోటీ ఉంటాడు, వాడికి పోటీ, ఒకరు శత్రువులే ప్రవర్తిస్తున్నారు. అరే వీళ్ళందరూ మా కోసం ఉన్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం చెప్పని, అది లేదు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. మా ఇంటి నుంచి అక్కడ నియరెస్ట్ మెట్రో స్టేషన్కి కానీ బస్ స్టేషన్కి కానీ అక్కడ నుంచి మా ఇంటికి కానీ కనెక్టివిటీ లేకపోయేసరికి ప్రతి వాళ్ళు కూడా సోటలు వగేరా. మీకు తెలుసో లేదో, ఢిల్లీ కంటే ముంబై కంటే హైదరాబాద్లో ప్రైవేట్ వాహనాలు ఎక్కువ. ఎందుకంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకంటే బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రైవేట్ వాహనాలు అక్కర్లేదు అనుకుంటున్నారు. ఇక్కడ ప్రతి వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అందరూ ప్రైవేట్ వాహనాలు రోడ్డు మీదకి వస్తే రద్దీ పెరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తున్నారు, ట్రాఫిక్ రూల్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఈ 3 చేయండి. ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ట్రాఫిక్ రూల్స్ ఎన్ఫోర్స్ చేయడం, ఈ సమన్వయం సాధించడం, ఒకే టికెట్ ఒకే అథారిటీ, ట్రాఫిక్ బ్రహ్మాండం బాగుపడుతుంది, జీవితాలు బాగుపడతాయి. అంతకంటే రాజకీయం ఇంకా ఉన్నదా? దట్ ఈస్ పాలిటిక్స్. సో పాలిటిక్స్ రీడిఫైన్ చేద్దాం మనం అండ్ ఫలితాలు సాధిద్దాం. సందర్భం సమయం వచ్చినప్పుడు నిజంగా మీకు స్టేచర్ వస్తే దాని కారణంగా మీరే బహుశా స్థానికంగానే నాయకులు అవుతారు. రేపు పొద్దున మనందరం కలిసి ఈ పరపతి ఉపయోగించి ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకొద్దాం, పార్టీ వ్యవస్థలో మార్పులు తీసుకొద్దాం, అధికార వికేంద్రీకరణ చేద్దాం. అప్పుడు నిజంగా కావాలంటే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అంతేగాని ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయానికి మొదటి మెట్టు అనుకుంటే దురదృష్టం కొద్దీ రాజకీయాల్లోకి నిరంతరం నేను పిలుపునిచ్చిన వాడిని. నేను ఈ దేశంలో మొట్టమొదటి పిలుపునిచ్చినవాడు స్వతంత్ర భారతంలో. దానికోసం వేదిక నిర్మాణం చేసినవాడిని, చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినవాడు. కాబట్టి నేను చెప్తున్నాను ఈ మాట, నిస్పృహతో కాదు, నిరాశతో కాదు, మీ జీవితాలు నాశనం కాకూడదని చెప్పాను. రాజకీయానికి నిర్వచనాన్ని మార్చండి. మన ప్రజల ప్రయోజనాలను కాపాడే ఏర్పాట్లు చేయటం ఎట్లాగా మన పన్నుల డబ్బులతో, రైట్, విధానాల్లో ప్రజల చేతన మేరకు మనకు పనికొచ్చే రీతిలో మార్పులు చేయడం ఎట్లాగా. దాని ప్రభావం ఏదో పెద్ద దేశం మీద తర్వాత ఆలోచిద్దాం. మన స్థాయిని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ముందు మన ఊళ్ళో మన చుట్టూ ఏ రకంగా చేయాలి, ఆ రకంగా ఆలోచన పడితే చాలా పరిష్కారాలు గోచరిస్తాయి. మన స్కూళ్ళు ఎలా ఉన్నాయి, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంటే పిల్లలు చదువు రావట్లేదు. అక్కడ విద్యా ప్రమాణాలు మన ఊళ్ళో మనం బాగు చేయడం ఎట్లాగా, పిల్లలకు మంచి విద్యంత ఏర్పాటు చేయడం మన చేతుల్లో ఉంది. అది రైట్, అట్లా ఆలోచించండి. అంతేగాని రాజకీయం అనగానే ఎమ్మెల్యే పోటీ, ప్రతి వాడు ఎమ్మెల్యేని అవుతావు. ఎందుకు ఏం చేస్తావో తెలియదు, అవుతావు, తర్వాత ఏం చేస్తావు, అయినారు, ఏం చేసినారు. అరే అసెంబ్లీలో మాట్లాడాలంటే వాడు అనుమతి కావాలా? రైట్, నియోజకవర్గంలో తెలుగులో ఉన్నటువంటి ఒక మహారాజులాగా చలామణి కావటం తప్ప ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, కాంట్రాక్టులు, టెండర్లు, పోలీస్ కేసుల్లో అది కాదుగా ఎమ్మెల్యే పని. అది ఎమ్మెల్యే పనిగా మార్చేసాం మనం. అందుకోసం రాజకీయం. కాబట్టి ముందు రాజకీయానికి అర్థాన్ని మార్చండి. సంఘటితంగా పౌరులు నిర్దిష్టమైన లక్ష్యాల కోసం చెప్పని పరిజ్ఞానంతో ఎలా పోరాడాలో నేర్చుకోండి, ఫలితాలు సాధించండి. రాజకీయం కంటే ఎక్కువ ఫలితాలు సాధించగలరు, క్రమంగా రాజకీయం బాగుపడుతుంది. సో మైక్రో లెవెల్ చేంజెస్, ఎన్లైటెండ్ సిటిజన్ గా ఫస్ట్ మనం తీర్చిదిద్దుకుంటే ఇంకో మార్గం లేదు. ఇంకో మార్గం ఉంటే సంతోషం, నాకు లేదు, ఇంకో మార్గం లేదు. మీరు కోటీశ్వరుల పిల్లలు అయి ఉండి మీ కుటుంబం ఇప్పటికే రాజకీయంలో ఉంటే మీకు అవకాశం ఉండొచ్చు. అలాంటి రాజకీయం మీరు చేస్తే ఉపయోగపడగా ఏముంది? రైట్, అయినా కూడా అలాంటి వాళ్ళు మంచి సంకల్పం ఉన్నట్టయితే దాన్ని ఉపయోగించుకుని చేరండి. నేను కాదంటలే, కొందరు ఉన్నారు కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఖార్సైనటువంటి నిజాయితీగా ప్రజల మంచి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు వాళ్ళ ప్రస్తావన వాళ్ళ బజాబని మెచ్చుకుంటుంటాను. కాబట్టి తప్పు కాదు అది, కానీ అవకాశం చాలా కొద్ది మందికి వస్తుంది. సో ఇప్పుడు లోక్సత్తా ఒక మూమెంట్ నుంచి పార్టీ అయింది, ఆమ్ ఆద్మీ పార్టీ అది కూడా ఒక మూమెంట్గా స్టార్ట్ అయింది, దెన్ పొలిటికల్ పార్టీగా కొంచెం సక్సెస్ సాధించింది, అంటే అధికారం చేజెక్కించుకోగలిగారు. సో అంటే మీరు అనేది ఏంటంటే మోస్ట్లీ ఒక మూమెంట్లో పార్టిసిపేట్ చేయడం బెటర్ అంటారు ఒక యంగ్స్టర్కి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, మనం ఉన్న పరిస్థితుల్లో మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి మూడు గొప్ప అవకాశాలు వచ్చినాయి. ఒకటి చాలా సంపన్నమైన ఢిల్లీ, దేశం మొత్తం నుంచి వచ్చారు కాబట్టి కొంతమేరకు, పూర్తి కాదు, కొంతమేరకు డబ్బు, కులం ప్రభావం వగేరా తక్కువ. హైదరాబాద్లో ఎట్లాగైతే 10% ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి అక్కడ 30-40% దగ్గర. 2, ప్రధాన రాజకీయ పార్టీ మొట్టమొదటి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, పంజాబ్లో అకాలీదళు ఆత్మహత్య చేసుకున్నాయి. అంటే ప్రజల మనసుల్లోంచి పార్టీ దాదాపు తొలగిపోయింది. కాబట్టి అప్పటి 2 పార్టీలు అప్పటిదాకా పాతుకుపోయినా కూడా ఒక పార్టీ మిగిలింది. రెండో పార్టీగా వెంటనే వచ్చారు.
3 ఢిల్లీలో ఉన్నంత మానవ సంపద ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు ఢిల్లీలో అట్లా ఉండేది కాదు. రైట్. కాలక్రమేణా ఇంటలెక్చువల్ క్యాపిటల్ అయింది. దేశంలో మేధస్సు ఉన్నవాళ్ళు, కాస్త టాలెంట్ ఉన్నవాళ్ళు ఢిల్లీకి ఎక్కువ మంది, వాళ్ళంతా కూడా చేరడానికి అవకాశం. మనకి ఇక్కడ టాలెంట్ కావాలని అంత స్థాయి లేదు, ఎందుకంటే మన విద్యలో ఉన్న వైఫల్యం వల్ల. ఈ 3 కలవటం వల్ల, వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే నాయకత్వానికి టాక్టికల్ షూట్నెస్, ఎత్తుగడలు, రాజకీయ ఎత్తుగడలు వాళ్ళని మించిన వాళ్ళు లేరు, మీడియా ఎత్తుగడలని కూడా. కానీ నెగటివ్ ఏంటి? దేశానికి అసలు వ్యూహం ఏంటి? దేశ రాజకీయాన్ని పరిపాలన మార్చడంలో మనం భాగస్వాములమైనామా, లేకపోతే మనం కూడా గేమ్లో చేరిపోయినామా? మార్చాలంటూ చివరికి గేమ్లో చేరిపోయారనే భావం ప్రజలకు కలిగింది. నేను ఆమ్ ఆద్మీ పార్టీని బహిరంగంగా మద్దతు ఇచ్చాను. ఢిల్లీలో మద్దతు ఇచ్చాను, పంజాబ్లో మద్దతు ఇచ్చాను. కానీ ఆ ఎత్తుగడలు ఎక్కువైనాయి. దేశానికి తగిన వ్యూహం కానీ దూరదృష్టి కానీ లేకుండా పోవటం చేత సమస్యని జటిలం చేయడంలో భాగస్వాములైనారు. నేను చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను. ఆవేశంతో కాదు, కోపంతో కాదు, కసితో కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశ దీర్ఘకాలిక అభివృద్ధిని పక్కన పెట్టి తాత్కాలికమైన తాయిలాల మీద దృష్టి పెట్టిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ భయంతో. తోక కుక్కని కదిలించింది. ఇప్పుడు మా ఓట్లు వాళ్ళు లాగేసుకుంటున్నారు, మేము పూర్తిగా పతనం అయిపోతున్నాం అన్న భయంతో ఫ్రీ పవర్ ఎవరండి మొదలెట్టింది? పట్టణాల్లో. ఇవాళ తెలంగాణలో చేసిన, కొన్ని ఇతర రాష్ట్రాల్లో చేసిన, ఢిల్లీతో ప్రాంతం. ఫ్రీ వాటర్ ఎవరండి మొదలెట్టింది? మున్సిపాలిటీస్లో. మరొకటి. ఇవన్నీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండా, చాలా పార్టీల ఎజెండాలు. అంటే దేశానికి మార్గం చూపెట్టాల్సినటువంటి ఒక సంస్కరణ ఉద్యమం దేశానికి పెద్ద జట్ల సమస్య కూర్చున్నది. మన బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఈవేళ రాజకీయ ప్రయోజనం కోసం, తాత్కాలికమైనటువంటి కన్జంప్షన్ కోసం చెప్పని తాయిలాలే పరిపాలనగా మార్చారు. తాయిలాలు వద్దని అంటలా, సంక్షేమం వద్దని అంటలా. కానీ సంక్షేమానికి, దీర్ఘకాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకి సమతూకం కావాలి. ఆమ్ ఆద్మీ పార్టీ చర్చల్లో కానీ చర్యల్లో కానీ సమతూకం ఉందా ఏమన్నా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి హామీల్లో ఆ సమతూకం కనిపిస్తుందా మీకేమన్నా? మరి చివరికి మీరు ఎన్నికల్లో విజయం సాధించి కొందరు పదవుల్లోకి వచ్చి ఉండొచ్చు. దేశానికి ఏం ఉద్ధరించారు? మీరు సమస్యను మీరు జటిలం చేస్తే మీ వల్ల దేశానికి ఉపకారం జరిగిందా, అపకారం జరిగిందా? ఆత్మావలోకనం చేసుకోవాలి. సార్, ఇప్పుడు గివెన్ అన్ ఆపర్చునిటీ, మీకు అవకాశం వస్తే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లాగా కొన్ని స్ట్రాటజిక్ డెసిషన్స్, రూత్లెస్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అని అన్నాం కదా, అలాంటి స్ట్రాటజీ అవలంబిస్తారా లేదా పాత పద్ధతిలోనే ముందు? నాలో రూత్లెస్నెస్ లేదు. రెండోది, ఇక ఇప్పుడు నేను నా తరం వాళ్ళం దేశానికి చేతనంత చేయటమే తప్ప ఇప్పుడు అధికారాన్ని కోరకూడదు, రాజకీయం, పక్షపాత రాజకీయం పట్టించుకోకూడదు. వచ్చే తరం మీరు నిర్ణయం చేసుకోండి. ఆ తరం మీకు మార్గాన్ని చూపెడతాం, మీరేం చేస్తారో మీరు నిర్ణయించుకోండి. మనం ప్రాక్టికల్గా చూస్తే సార్, ఒక కల్ట్ బేస్ ఫామ్ చేసుకోవాలంటే తెలుగు రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, రైట్, వెల్ఫేరిజం పైన ఎక్కువ దృష్టి పెట్టడం. మీరు మంచి, చాలా మంది ఆ ఇద్దరిని అర్థం చేసుకోవాలి. నేను లోతుగా ఎన్టీ రామారావు గారితో పనిచేశాను, రాజశేఖర రెడ్డి గారితో అత్యుత్తమ సాన్నిహిత్యం ఉంది నాకు. ఎగ్జాక్ట్లీ, చాలా మందికి తెలియదు ఆ విషయం. ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారు సాంప్రదాయ రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఇక మిగతా తప్పదు. ఎమ్మెల్యే డబ్బులు చేసుకోవటమో, డబ్బులు ఖర్చు పెట్టడం. ఎన్టీ రామారావు గారు దానికి అత్యుతంగా వ్యవహరించాడు, ఆ పక్కన పెట్టేద్దాం. కానీ మౌలికమైనటువంటి వ్యూహంలో ఇద్దరు సంక్షేమం గురించి మాట్లాడి సామాన్యుల సంగతి పట్టించుకుని ఎంపతి చూపెట్టారు, అమలు చేశారు. కానీ ఏనాడు ఆర్థిక క్రమశిక్షణ తప్పలా. ఎన్టీ రామారావు గారు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 95లో ₹2 బియ్యం మళ్ళీ తీసుకొచ్చారు, ప్రొహిబిషన్ పెట్టారు. ఒకసారి ఆ రోజుల్లో 1000 కోట్లు ఇన్కమ్ అంటే చాలా గొప్పది. ఇవాళ 1000 కోట్లు నథింగ్. ఆ రోజుల్లో అది చాలా పెద్ద అమౌంట్. అది ఒకసారి కోల్పోవటము, ఇవన్నీ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది. ప్రతిరోజు పొద్దున్నే 4 గంటలు నాతో, నేను లేదు 4 గంటలకు ఆయనతో పని ప్రారంభమైంది, 4:30 ఎప్పుడో. జయప్రకాష్ గారు, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఏం చేయాలి అంటే కూర్చోబెట్టి, ఇప్పుడు బిడ్డ పుట్టాలన్నా 9 నెలలు పడుతుంది, 240 రోజులు ఆ బిడ్డను మోయాలి, జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది, బలవంతంగా లాగలేము. ఇదిగో మీరు ప్రభుత్వంలోకి వచ్చాక 1, 2, 3, 4, 5, 6, 7 ఈ చర్యలు చేపట్టారు, కొంచెం ఓపిక ఉండండి, ఇవి వస్తూ పక్వానికి రానివ్వండి. అంటే ఫస్ట్ క్లాస్, ఇందులో సగం జరిగినా కూడా బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఆ పూట అమ్మాయిని ఊపిరి పీల్చుకునేవాడిని. మళ్ళీ మర్నాడు మార్నింగ్ 24 hours, జయప్రకాష్ గారు, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఏం ఎమోషనల్ ఉంటుంది. అంత తపన. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఆయన సంక్షేమం కావాలన్నారే కానీ ఆర్థికంగా కొప్పుకోవాలని అనుకోవాలి, అప్పు చేసి పప్పు కూడా తినాలనుకోవాలి. అంతసేపటికి ఆర్థిక వ్యవస్థను పెంచడం. దేశంలో మొట్టమొదటిసారిగా విదేశాల నుంచి పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆర్థిక సంస్థలు లేని కాలంలో 84లో.
ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆ సంగతి చూడాలి. ఎందుకు ఇదే ఒక ₹2 బియ్యం కనిపించింది అందరికీ. ఆ రోజు ₹2 బియ్యం ఏంటి, ₹3.50 మార్కెట్లో రేట్ ఉంటే ₹2 ఆయన ఇచ్చారు. ₹1.50 సబ్సిడీ. ఇవాళ ₹40 మార్కెట్లో అంటే ₹2కో రూపాయికో ఫ్రీగా ఇస్తున్నాం మనం. ఆ రోజు కంటే ఈ రోజు పేదరికం తగ్గింది కదా. ఆ రోజు 40% 50% పేదరికం అంటే ఇవాళ 2% పేదరికం అన్నది. కాబట్టి ఇప్పటి సోకాల్డ్ సంక్షేమం వేరు, అప్పటి సంక్షేమం వేరు. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ. రాజశేఖర గారు ఏంటి ఆయన గొప్పతనం, రెంటిని కూడా సమపాళ్ళలో చేశాడు ఆయన. అంతకుముందు ప్రభుత్వం చేపట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెట్టుబడులు కానీ ఒక్కటాగినే చూడండి మీరు. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్టు, జిఎంఆర్ ఎయిర్పోర్టు రాజశేఖర గారు కొనసాగించాడు. చంద్రబాబు నాయుడు గారు ORR కోసం చెప్పిన అదులు రాజశేఖర గారు కొనసాగించాడు, దాన్ని పూర్తి చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఫలాంది ఈయన కొనసాగించాడు. ఇంకా బాగా చేసి నేను బాగా చేశాను నాదని చెప్పుకున్నాడు. అది రాజకీయం. రెంటిని సమపాళ్ళలో చేశాడు. అది మర్చిపోయి సంక్షేమం గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఓట్లు సంక్షేమం చుట్టూ ఉన్నాయన్న భావంతో సంక్షేమాన్ని ఇచ్చారు, దీన్ని చేశారు, బ్యాలెన్స్ చేశారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అటు సంక్షేమాన్ని అద్భుతంగా అందించారు. అందుకే 25 ఏళ్ల పాటు అని ఉండగలరు, 25 ఏళ్ల పాటు దాటి 25 ఏళ్ల పాటు ఉండగలరు. ఇటు అభివృద్ధిని సాధించారు. ఒరిస్సా అట్టడుగున్న రాష్ట్రం ఇవాళ చాలా గర్వించే రాష్ట్రం స్థాయికి వచ్చింది. 38,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు. కాబట్టి సంక్షేమం వద్దని కాదు, ఆ ఇద్దరిని చాలామంది ప్రవర్తిస్తారు. 2009 ఎన్నికల్లో మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ధైర్యం కోల్పోయి ఒకప్పుడు ఆర్థిక క్రమశిక్షణ కోసం ఉన్న మనిషి రుణమాఫీ మళ్ళీ రుణమాఫీ ప్రకటించారు. రుణమాఫీ ఒకటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా, బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయని కూడా అన్నారు. రుణమాఫీ ప్రకటించారు. రాజశేఖర్ గారు ఏమన్నారు, చేసినంత చేశాము, రుణమాఫీ కూడా గతంలో చేసినప్పుడు చేయడం సాధ్యం కాదు, ఇవన్నీ జరగవు. 2 మాత్రం నేను హామీ ఇస్తున్నాను, అది కూడా వెంటనే జరగవు. సమయం సందర్భం చూసుకుని ఇంకో 2 కేజీలు బియ్యం ఎక్కువ ఇస్తాం తలసరి ప్రతి నెల, ఇంకో 2 గంటలు విద్యుత్ ఎక్కువ ఇస్తాం, నా మీద భరోసా ఉంచండి, ఇంతకంటే నేను ఎవరు అన్నాడు. అని నిలబడి గెలిచాడు. అది నాయకత్వం. కాబట్టి వీళ్ళు ఆ ఇద్దరి విజయానికి కారణం రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేశారు, సమన్వయాన్ని సాధించారు. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది. మోదీ గారి సంక్షేమానికి ఎక్కడ బహుశా ఇప్పుడు లేని స్థాయిలో సంక్షేమం జరుగుతుంది. అందులో డిజిటైజేషన్ వచ్చేసి పూర్వం అవినీతిని లేకపోతే లీకేజెస్ని అరికట్టి చేస్తున్నారు. కానీ సంక్షేమ పాలన గంటలు ఆయన సంక్షేమం అందరూ సంక్షేమాన్ని అభివృద్ధి అంటే రికార్డు స్థాయిలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ పెట్టుబడుల కోసం ఏర్పాట్లు, ఆర్థికంగా ఇతర సంస్కరణలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన కోసం చెప్పని దీర్ఘకాలంలో పనికొచ్చేది ఇవి. తాత్కాలికంగా ఊరటిచ్చేవి 2 అవసరం. తాత్కాలిక ఊరట అవసరం, దీర్ఘకాలికంగా అవసరం. కానీ ఇది చంపేస్తే దీర్ఘకాలికాన్ని ఇంకా దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. సార్ ఎన్టీ రామారావు గారు సార్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆల్మోస్ట్ ఒక 40 years, మోర్ దెన్ 40 years అయింది. 44 years. సో ఇది చూసుకుంటే ప్రతి పార్టీ ఎన్నికల్లో రాణించాలంటే ఒక ఓట్ బ్యాంక్ అనేది అవసరం. ఈ రోజుకి కూడా చాలామంది అనేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు క్రియేట్ చేసిన ఓటు బ్యాంకే తెలుగుదేశం పార్టీకి పెట్టుబడి అంటారు. అంటే ఈ లీడర్షిప్ నుంచి యువకులు ఏం నేర్చుకోవాలి అంటే, మీరు అతనితో చాలా క్లోజ్గా డే టు డే స్కేల్లో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. ఫ్రమ్ లీడర్షిప్ పర్స్పెక్టివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ అండ్ ఒక ఆలోచన విధానం సార్. 2 వేరే అంశాలు. మొట్టమొదటి ఓట్ బ్యాంక్ ఏంటంటే కొంచెం లోతుకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ మొదటి 15-20 సంవత్సరాలు పోతే ప్రధానంగా ఆధారపడ్డది ఉత్తరాదిన బ్రాహ్మలు. ఎందుకంటే యూపీ లాంటి రాష్ట్రాల్లో బ్రాహ్మల ఆధిపత్యం ఉన్నది, గణనీయమైన సంఖ్యలో కూడా ఉన్నారు. 2 SC ST, ముఖ్యంగా SC దళితులు, మైనారిటీలు అంటే ముస్లింలు. ఇది ప్రధానమైనది. మిగతా సందర్భాన్ని వాళ్ళు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిన, ఆంధ్రప్రదేశ్లో రెడ్లు, మరో చోట మరొకళ్ళు ఇంకా ఉంటారు. ప్రధానంగా ఇది వాళ్ళ బలం. ఖాప్ అన్నారు ఆనాటి గుజరాత్ అనుకుంటాను, అవన్నీ. కానీ బట్ బేసిక్గా దేశం అంతా కూడా ఈ 3 వాళ్ళకి కోర్. రైట్. కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళకి 1960 నుంచి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కోసం ఆరాటం మొదలెట్టిన తర్వాత ఏం మిగిలింది? బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడ్డ తరగతులు, బీసీ. కాలక్రమేణా ఆర్థిక సంస్కరణలు కోరేటువంటి వాళ్ళు, అంటే ఆర్థిక స్వేచ్ఛ కావాలి, లైసెన్స్ రాజ్యం పోవాలని చెప్పిన వాళ్ళు ఒక రకంగా. కానీ ప్రధానంగా బీసీలు. ఎన్టీ రామారావు కూడా బీసీలు ప్రధానంగా. అవును, ఈరోజు అదే వెన్నుముక్కగా సార్. అంచేత ఆయనే కాదు, కాంగ్రెస్ ఇతర పార్టీలు దేశమంతా కూడా బీసీలకు పెద్దపీట వేసినాయి. కాలక్రమేణా ఏం చేశారు కాంగ్రెస్ ఇతర పార్టీలు? ఎస్సీల్లో కానీ మరి మైనారిటీలో కానీ పట్టు సంపాదించారు. ఒక్కో పార్టీ ఒక్కో రీతిన. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కొత్తగా అనుకున్న మైనారిటీలు వాళ్ళు పొందేశారు. బీసీలు సమాజ్వాదీ పార్టీ కానీ లేకపోతే లాలూ యాదవ్ పార్టీ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీలు అంటే ఎన్టీ రామారావు. అప్పటిదాకా ప్రతి సంవత్సరం కమ్యూనల్ రైట్స్ ఉండేవి. రైట్.
హైదరాబాద్ నేను కమ్యూనల్ రైట్స్ కాలంలో కర్ఫ్యూ ఉంటే కర్ఫ్యూ పాస్ తీసుకుని ఐఏఎస్ పరీక్షకి రాశాను నేను. నాకు 4 రోజులు వరుసగా పేపర్లు ఎన్ని పేపర్లు వచ్చినాయి, మధ్యలో బ్రేక్ ఏం లేకుండా, భోజనం లేదు, మంచినీళ్ళు లేవు, టీ లేదు, కర్ఫ్యూ ఉంది కాబట్టి. అలా పరీక్ష రాశాను నేను. ఎందుకు అవసరం వచ్చింది? ప్రతి సంవత్సరం అట్లా ఉండేది. ఎన్టీ రామారావు గారు టక్కన ఆగిపోయింది. దాంతో కమ్యూనలిజం, కాంగ్రెస్ పార్టీ పేరుకి సెక్యులరిజం అన్నా కూడా చేస్తోంది వేరే అని చెప్పి అర్థమైన తర్వాత ఆయన పక్కకు చేరారు. కాబట్టి ముస్లిం మైనారిటీలు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు పొందగలిగినాయి. దళితులు, మాయావతి లాంటి వాళ్ళు రాగానే వాళ్ళు తీసుకున్నారు. మనం చెప్పినట్టుగా ఈ కులాలన్నీ కూడా వీళ్ళకి ఓటేస్తాయి, ఆ కులం వాళ్ళకే ఓటేస్తున్నట్టయితే ఎన్నికలు అవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో లోయ జర్గా అంటారు, అంటే ట్రైబల్ కౌన్సిల్ అనమాట. ట్రైబల్ చీఫ్స్ వచ్చేసి మాది ఇంత అంతే అయిపోయింది, పంచుకోవడం. ఇంకో గొడవ ఉంది. అలా కాదు, మన ఎన్ని దేశంలో అట్లా ఎవ్వరూ కూడా భారతదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా మాకు అధికారం గ్యారంటీ అనే పరిస్థితి లేదు. మన అదృష్టం కొద్ది. ఇంక ఈ మధ్య కాలంలో కొంచెం సుస్థిరంగా ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఒక 30 ఏళ్ల పాటు మీకు గుర్తుందో లేదో ఒక రూల్ ఉంది ఇండియాలో, ఒక్క పశ్చిమ బెంగాల్ కూడా మినహాయిస్తే, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం గెలుస్తూ వచ్చింది వాళ్ళు పోయేదాకా. అది మినహాయిస్తే ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోతారు అని ఒక రూల్ వచ్చేసింది. అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోకుండా ఉండటం అనేది చాలా దాదాపు అసాధ్యమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటారు? ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి ఉన్నది, ఆశలు నెరవేర్చలేకపోతున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. వాలటిలిటీ అంటే నాకు గ్యారంటీగా ఓట్లు పడతాయి అని చెప్పనుకుంటే ప్రభుత్వాలు పార్టీలు మార్పు తీసుకురావు. అమ్మా నేను ఓడిపోయే అవకాశం ఉంది, ప్రజలను ఆకట్టుకోవాలి, మరి ప్రజలకు కొన్ని చేయాలి అని చెప్పి అనుకున్నట్టయితే పునరాలోచన చేస్తారు. అది జరుగుతుంది కాబట్టే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ మళ్ళీ ఒక పార్టీ తిరిగి వస్తుంది. కానీ గ్యారంటీ లేదు, వచ్చే రాష్ట్రంలో గారికి గ్యారంటీ లేదు. అది మంచిది. కాబట్టి కులాల ప్రభావం అన్నమాట వాస్తవమే, మతాల ప్రభావం వాస్తవం. కానీ ఆ మాత్రం చేతే ఓట్లు పడతాయి, కులం అంతా గొప్పగా ఓటేస్తారనుకుంటే చాలా భ్రమలో ఉన్నారు. అలా జరగదు. సరే, ఇప్పుడు కాస్ట్ గురించి వస్తే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక 10 years పట్టింది, ఫైనల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే కేవలం కాపు ఓట్ బ్యాంక్ వల్ల సీఎం అయ్యాడు, లేదా ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ కలయిక వచ్చినప్పుడు, ఒక అలయన్స్ ఫామ్ అయినప్పుడు కాస్ట్ ఈక్వేషన్ పైన ఎక్కువ మంది మాట్లాడారు. అంటే మనం కాస్ట్ లేకుండా పాలిటిక్స్ చేయలేమా సార్? సమయం పడుతుంది ఖచ్చితంగా. కులం ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు జనసేన పార్టీకి కూడా కాపు కులస్తులు అందరూ ఓటేసారనుకుంటే కాపు కులస్తుల జనాభా ఇంకెక్కువ ఉంది. వారు విడిగా ఓటు చేసుకుంటే 6% వచ్చింది ఓట్లు. చివరి పవన్ కళ్యాణ్ గారు కూడా సొంత సీట్లు గెలవలేకపోయినారు. కాబట్టి అందరూ ఓటు వేయాల. కానీ ఖచ్చితంగా గణనీయమైన సంఖ్యలో కాపు కులస్తులు పక్కన ఉన్నారు. ఆ మాత్రం కూడా లేకపోతే 6% ఓట్లు వచ్చిండే కాదు. కానీ అప్పుడు ఏమవుతుంది, ఇంకొక పార్టీతో కలిసినట్టయితే, పెద్ద పార్టీతో, ఈ 6% ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కంపౌండింగ్ ఫస్ట్ పోస్ట్ సిస్టమ్ అది. మన ఎన్నికల వ్యవస్థలో టాక్టికల్ ఓటింగ్ ఎప్పుడు జరిగేది, మీకు ఫలానా పార్టీ, ఇప్పుడు లోక్సత్తా పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ ఓటు వేయరు. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో అత్యుత్తముడికి కాదు ఓటు పడేది, ఇద్దరు బరిలో ఉన్నారని ఓటర్ అనుకుంటాడు. నిజంగా బరిలో ఉంది ఇద్దరిలో ఒకడు ఓటర్కి అసలు ఇష్టం లేదు, రాకూడదు, కాబట్టి 2 అడుగు వేస్తాడు. అంటే సెకండ్ వర్స్ట్ వాడికి ఓటు పడుతుంది, బెస్ట్ వాడికి కాదు ఓటు పడేది. ఎగ్జాక్ట్లీ. మన దేశంలోనే కాదు, బ్రిటన్లో అంతే, కొంతమేరకు అమెరికాలో అంతే. ప్రజలు తమ ఓటు వృధా కాకూడదు అన్న భావంతో ఉన్న వాళ్ళల్లో గెలిచే అవకాశం ఉన్న వాళ్ళలో గెలుపు గుర్రాల ముందు వస్తారు. గెలుపు గుర్రాల్లో ఎవరు ఉన్నంతలో బెటరు అని చూస్తారు తప్పితే అవన్నీ మాకు అనవసరం అండి, గెలిచినా ఉన్నా కూడా మాకు బెస్ట్ ఎవరైనా ఎప్పుడు ఓటేరు. మీరు కూడా ఓటేనే. అలాగా నిజాయితీగా మాట్లాడదాం. మనం కూడా ఓటేసినప్పుడు ముక్కులు మూసుకుని ఓటేస్తాం. ఉన్నంతలో ఆల్ రైట్ అన్ని చేసేది నా దృష్టిలో ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాం. అది పర్ఫెక్ట్ అని కాదు, పర్ఫెక్ట్ లేదు, దురదృష్టం కొద్ది. ఈ అలయన్స్ పాలిటిక్స్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఓకే, ప్రీ పోల్ అలయన్స్ ఒకటి, అంటే ఇండియాలో నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఇవాళ రేపు అలయన్స్లు అనివార్యం అవుతున్నాయి వేరియస్ రీజన్స్ వల్ల. సో అసలు వీళ్ళు అలయన్స్ డిస్కషన్స్ అవుతాయి కదా సార్ ఎలక్షన్ ముందు? క్లోజ్ డోర్స్లో ఏ ప్రాతిపాదికన వాళ్ళు తీసుకుంటారు, అదొకటి. సెకండ్, గవర్నమెంట్ ఫామ్ అయినాక అసలు ఈ అలయన్స్ రాజకీయాలు, అలయన్స్ గవర్నెన్సెస్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది సార్? మొట్టమొదట మన ఎన్నికల వ్యవస్థలో అలయన్స్లు అనివార్యం. ఎందుకంటే 5-10% మాత్రమే ఓట్లున్న పార్టీలు ఎంతో కొంత ప్రభావశీలమైనవి, కానీ వాళ్ళు సొంతగా ప్రభావాన్ని చూపెట్టలేరు. వాళ్ళు పోతే పెద్ద పార్టీలకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కనుక ఒంటరిగా పోటీ చేసినట్టయితే జన పార్టీలు అంతరించిపోతాయి. కాబట్టి ఇద్దరికీ అవసరం, దానిలో అనుమానం లేదు. కానీ ఎన్నికలకు ముందు అలయన్స్ అయినట్టయితే మెరుగు వీలున్నంత వరకు. కానీ
ఎన్నికలకు ముందు వేరే పోటీ చేశారు, మరి అక్కడ పార్లమెంట్లో అసెంబ్లీలో మెజారిటీ లేదు కాబట్టి ఎన్నికల తర్వాత అనేది అనివార్యం. కాబట్టి ఎలవెన్స్ అనివార్యం మన వ్యవస్థలో. ఎందుకంటే పార్లమెంట్లో లేక అసెంబ్లీలో మెజారిటీ ఆధారంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా అనివార్యం. అనివార్యమైనప్పుడు ఆ మెజారిటీ సాధించాలి. ఎన్నికలకు ముందైనా ప్రజల మద్దతు పొందాలి కలిసి, ఎన్నికల తర్వాతైనా కలిసి కూర్చొని ఏర్పాటు చేసుకోవాలి. అవసరం, తప్పు లేకపోవడమే కాదు, అవసరం కూడా. కానీ ఒప్పందాలు, ఈ చర్చలు ఏం జరుగుతున్నాయి? సరైన రీతిలో జర్మనీ ఉంది, అలయన్స్లు ఎప్పుడు వస్తుంటాయి అక్కడ. కానీ అలయన్స్ ఎన్నికల తర్వాత జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల వ్యవస్థ దామాషా పద్ధతి కాబట్టి ఎన్నికలకు ముందు అలయన్స్ వల్ల ఉపయోగం లేదు వాళ్ళకి. ఎన్నికలకు ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారు, ఎన్నికలైన తర్వాత కూర్చుని మళ్ళా గులాలు పడతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని నెలలు పడుతుంది. ఏంటి చర్చ? నాకే పదవి ఇస్తావు అని కాదు వాళ్ళు అడిగేది, నాకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తాను కూడా సిద్ధంగా రావచ్చు. కానీ అది కాదు సమస్య. విధానాల విషయంలో ప్రతి పార్టీకి కొన్ని కోర్ విధానాలు ఉంటాయి. విధానాల చుట్టూ పార్టీలు అక్కడ ఉంది, వ్యక్తుల చుట్టూ కాదు పార్టీలు ఉంది, అధికారం చుట్టూ కాదు. ఆ విధానాలు ఉన్నప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. ఎందుకంటే మీకు అధికారం ఇవ్వలేదు కదా, మీకు కొంత వాయిస్ ఇచ్చారు, వాళ్ళకు కొంత వాయిస్ ఇచ్చారు, వాళ్ళకి కొంత వాయిస్. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కొంత కోర్ ఏమిటి, నేను దేనికి కట్టుబడున్నాను, నా పార్టీ ఏది నేను వదిలేస్తాను, కాంప్రమైజ్ అవుతాను. ఎందుకంటే మీతో కలిసి పని చేయాలి కాబట్టి ముందు అది నిర్ణయం చేసుకుంటారు. నిర్ణయం చేశాక చర్చలు చేసుకుంటారు. దానిలో వాళ్ళు కార్డ్స్ పెడతారు, నాకు ఇది కావాలి, ఇది జరగాలి, ఇక్కడ నేను రాజీ పడను, ఇక్కడ రాజీ పడతాను. అవతల వాడు ఇంకోటి చెప్తాడు. అక్కడ ఫైనల్గా వాళ్ళంతా కూర్చుని దీర్ఘమైన చర్చల తర్వాత ఫైనల్గా ఎజెండా రూపొందించుకుంటారు. సాధ్యం కాదు అలయన్స్ కారణంగా అనుకుని దాన్ని పక్కన పెట్టేస్తారు. వాళ్ళ పార్టీ సభ్యులకి ప్రజలకి చెప్తారు, ఈ కారణంగా ఇవి పక్కన పెడుతున్నాం, ఈ విషయాల్లో ఏకాభిప్రాయం ఉంది, ఇది మేము దీనికోసం కలిసి పనిచేస్తున్నాం అని చెప్పారు. మన చర్చ అంతా కూడా 195 సందర్భాలలో నాకేం పదవులు ఇస్తావు, ఎన్ని మంత్రి పదవులు ఇస్తావు, ఆ పదవుల్లో ఏ పోర్ట్ఫోలియో ఇస్తావు, డబ్బు వచ్చే పోర్ట్ఫోలియో కూడా ప్రజలకు సేవ చేయాలని కాదు, డబ్బు వచ్చే పోర్ట్ఫోలియోనే కాదా, ఇది మన చర్చ అంతా కూడా. సరే, కుటుంబాల పార్టీలు అన్నప్పుడు నా కొడుకు ఇస్తావా లేదా, నా మనవడికి ఇస్తావా లేదా, ఇది చర్చ. అది దురదృష్టం. అలయన్స్లు అవసరము, అలయన్స్ కోసం పొత్తుల కోసం చర్చలు అవసరము, దానికోసం అంగీకారం అవసరము. కానీ మన అంగీకారం అనుకున్నటువంటి ప్రాతిపదిక వ్యక్తుల సొంత ప్రయోజనాలు, వాళ్ళ అధికారము తప్ప సమాజ హితము లేదా ఎజెండా కాకుండా పోయింది చాలా సందర్భాల్లో. అప్పుడప్పుడు వామపక్షాలు ఉన్నప్పుడు కొంచెం ఎజెండా ఉంటుంది. ఇప్పుడు వామపక్షాలు క్రమక్రమంగా వారి ప్రభావం వివిధ కారణాల వల్ల పోయింది. సార్ రాజకీయాల్లో రిలీజియన్ సార్, రీసెంట్గా మేడారం జాతరలో ఒక ముస్లిం వెండర్ కర్నూలు నుంచి వచ్చి కోవా బన్ అమ్మాడు. ఒక మీడియా ఛానల్ అతని దగ్గరికి వెళ్ళి ఫుడ్ జిహాద్ అనే టర్మ్ వాడి, దీనివల్ల ఆ కోవా బన్ వల్ల వచ్చిన డివోటీస్కి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, దాంట్లో ఏదో కలిపిస్తున్నారు అనేది ఒక సీడ్ ఇన్గ్రెయిన్ చేశారు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఇన్నేళ్ల తర్వాత కూడా రిలీజియన్ ప్రాతిపాదికన పోలరైజ్ చేయడము రాజకీయ పార్టీలు, అంటే వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ సార్? మీ ప్రశ్నలోనే సమాధానం అది. ఇంతకంటే గర్హనీయమైంది ఇంకొకటి లేదు. కానీ మన అదృష్టం ఏంటంటే, నేను అనుకోవటం ప్రజలు పెద్దగా దానికి స్పందించి ఉండరు. నాకు తెలియదు ఈ కేసులో ఏం జరిగింది. కానీ 190 సందర్భాల్లో మన ప్రజల్లో మనం అనుకున్న దానికంటే అపారమైన ఇంగిత జ్ఞానం మనకు. అసలు ఒక ముస్లిం వచ్చి హిందువులు జరుపుకునే జాతరలో అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు అని చెప్పంటేనే ఈ సమాజంలో ఉన్న గొప్పతనం మీకు బయటపడుతుంది. ఆ ముస్లిం సందేహించలా, భయపడలా. ఎన్నో దేవాలయాల ముందు పూలు అమ్మేవాళ్ళు ఎవరు? ముస్లింలు. ఈ దేశానికి ఉన్న గొప్పతనం అది. మన సమాజం మనం అనుకున్న దానికంటే చాలా ఉన్నతమైంది. ఈ విభేదాలని రాజకీయ అవసరాలతోనో మరో కారణంగానో కొందరు మూర్ఖులు తీసుకొచ్చేది తప్ప ప్రజల్లో లేవు. ఉరుసు పండుగ అని చెప్పంటే అందరూ కలిసి కూర్చుంటారు. సూఫీ కల్చర్. లేకపోతే మీరు దర్గా ఏదో అని చెప్పంటే అక్కడ హిందువులు పోయి నమస్కారం పెట్టేస్తారు. అలాగే హిందువుల పండుగకి ముస్లింలు దీపావళి మరో చోట పాలు పంచుకుంటారు, మొక్కులు కూడా పెట్టుకుంటారు. ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న గొప్ప విషయం ఏమది, సింక్రెటిక్ కల్చర్ ఇది. నిజంగా మతం గురించి అర్థమైనట్టయితే నాకు మతం కులం లేవు, నాకు దేవుడు నల్లే తెలీదు. సార్ మీరు ఎథియిస్టా అగ్నాస్టిక్? సార్ అగ్నాస్టిక్ అనండి. అగ్నాస్టిక్ అంటే కవర్డ్లీ ఎథియిస్ట్ అంటారు. పిరికి పంది అయినటువంటి నిరీశ్వరవాదిని అగ్నాస్టిక్ అంటారు, కొందరు చమత్కరిస్తారు. కొంతమంది బుద్ధిస్ట్ అని కూడా అంటారు సార్. బుద్ధిస్ట్ అని కూడా అంటారు, నిజమేనా? నేను కొంచెం అంటే బౌద్ధం నాకు బాగా ఇష్టమైంది. ఓకే, మనకు ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయాల్లో బౌద్ధ సాంప్రదాయం అది బౌద్ధం అగ్నాస్టిక్ కదా, సాంప్రదాయం కదా. కానీ హైందవ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం, అతి గొప్ప వాక్యం ఏంటంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, కానీ విజ్ఞులు వివిధ రూపాల్లో సత్యాన్ని దర్శించుకుంటారు.
ఇది హైందవానికి కీలకం. మీరు నిజంగా హిందువు అయినట్టయితే మీకు అది అర్థం కావాలి. అర్థం కాకపోతే మీరు హిందువు కాదు, ఊరికి అక్కడ పుట్టారంతే, మీరు అనుకుంటున్నారు అంతే. రైట్. భారతీయ సాంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఒక ఐన్స్టైన్ దగ్గర నుంచి ఒక ఓపెన్హైమర్ దాకా ఎందుకని భారతీయ సంప్రదాయాన్ని అంతగా ప్రేమించారు, గౌరవించారంటే ఓపెన్హైమర్ ఆటం బాంబు టెస్ట్ లాస్ ఆలమోస్లో చేసినప్పుడు ఆయన భగవద్గీతలో అటువంటి శ్లోకాన్ని చదివాడు. ఐన్స్టైన్ భారతీయ సాంప్రదాయంలో ఉన్నట్టుగా ప్యాంథియిస్ట్ ఆయన. ఎందుకని ఎంత గౌరవించారు? ఏకం సత్ విప్రా బహుధా వదంతి. దాన్ని కోల్పోతే భారతీయత లేదు, దాన్ని కోల్పోతే హైందవం లేదు. ఇస్లామిక్ సమాజంలో ఈ గొడవ ఉన్నది. వేరే సాంప్రదాయాన్ని మేము తిరస్కరిస్తాము, చంపేస్తాం అవసరం అయితే అని చెప్పని అది పాటించడం లేకపోయినా కూడా ఖురాన్లో చాలా వాక్యాలు అన్నమాట వాస్తవం. కొంతకాలం పాటు దాన్ని పాటించిన మాట వాస్తవం గతంలో. ఓకే. దీన్ని మనం అనుకరిస్తే మీకును ఇతర మతాల్లో ఉన్న దుస్సాంప్రదాయాలకి మధ్య తేడా లేదు. కాబట్టి నిజంగా హైందవాన్ని ప్రేమించేవాళ్ళు, హైందవ సంస్థ ప్రేమించేవాళ్ళు ఈ సంస్కృతిలో గొప్పతనాన్ని చూసి గర్వపడండి, దాన్ని పెంచండి. కానీ ఇతరుల్లో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని అరువు తెచ్చుకుని అది సంస్కృతిగా భ్రమపడబోకండి. సో యూఆర్ మోర్ ప్రాక్టికల్ హ్యూమనిస్ట్ సార్. దానికి పదాలు ఏమైనా పెట్టుకోవచ్చు. రైట్ సార్. సార్ ఇందాక మీరు అర్బనైజేషన్ గురించి మాట్లాడారు. అసలు ఈ క్యాపిటల్ సిటీ అనేది కంపల్సరీయా సార్ ఒక స్టేట్ డెవలప్మెంట్కి? డెవలప్మెంట్ కంపల్సరీ కాదు. క్యాపిటల్ అంటూ ఉండే క్యాపిటల్ అంటే ఏమిటి? మేము మీకు పరిపాలన ఇచ్చేవాళ్ళు కూర్చునే స్థలం. రైట్. కన్వీనియన్స్ కోసం, అనువుగా ఉండటం కోసం ఒకళ్ళు ఒక చోట ఉంటే కాబట్టి ఒక చోట పెట్టుకున్నాం. చట్టసభ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, మిగిలినంత మేరకు కోర్టులు కావచ్చు, అంతకుమించి లేదు. అమెరికాని తీసుకోండి మీరు. అమెరికాలో ఏ ఒక్క గొప్ప నగరము కూడా ఆ రాష్ట్ర రాజధాని కాదు. కరెక్ట్. ఒక్కటి కూడా. అమెరికాలో అతిపెద్ద నగరాలు న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ రాష్ట్ర రాజధాని ఆల్బనీ. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు ఎక్కడితో. అసలు ఈ ఆస్పెక్ట్లో మేము ఎప్పుడు ఆలోచించలేదు. అది తర్వాత రెండో గొప్ప నగరం బహుశా అయితే లాస్ ఏంజలస్ అవుతుంది కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటో. 190 మంది తెలియదు ఎక్కడ. కాబట్టి రాజధానే అన్నిటికీ కేంద్రంగా ఉండాలన్న భావన కేవలం ఈ దేశంలోనే ఉంది. అదే ఆర్థిక కేంద్రం, అదే సంస్కృతి కేంద్రం, విద్యా కేంద్రం, మరొకటి పెట్టుబడులు, అది కరెక్ట్ కాదు. మనకెందుకో ఆ పరిస్థితి వచ్చేసింది. మన మనసు దాని చుట్టూ రాజధాని అనగానే మన రాజధాని అనుకోవట్లా. అమెరికాలో రాజధాని అంటే ఎవరికి ఎమ్మెల్యేలు ఉంటారు, ఈక్వలెంట్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్, లేదా గవర్నర్ ఉంటాడు, ఇంకోటి ఉంటాడు, అంతే. అంతమించి పెద్ద పట్టించుకోరు జనం. మనకి రాజధాని, మనకి ఇంకా పాతకాలపు సామ్రాజ్యాలు, రాజులు. అందుకని రాజులు అంటే రాజధాని ఎట్లా ఉందని తప్ప రాజ్యం ఎలా ఉందని అడుగు పట్ల. హంపి విజయనగరం ఎట్లా ఉండినాం, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఢిల్లీ ఎట్లా ఉండినాం, లేదా ఆగ్రా ఫోర్ట్ ఎట్లా ఉండినాం, ఆగ్రా ఎట్లా ఉండినాం మొఘలుల కాలంలో, తర్వాత ఢిల్లీ ఎట్లా ఉండినాం, రెడ్ ఫోర్ట్ మరొకటి, ఇదే మన చుట్టూ ఉండేది. కానీ ఆధునిక యుగంలో అది కానే కాదు. మనం అనవసరంగా దానికి ఎక్కువ ఆపాదిస్తున్నాం. కానీ మంచి చెడు వచ్చేసినాయి. కొన్ని రాష్ట్రాల్లో రాజధాని చుట్టూ అన్నీ కాకుండా ఇప్పుడు తమిళనాడు ఉందనుకోండి, చెన్నై కీలకమైన నగరమైనా కూడా మదురై, కోయంబత్తూర్, సేలం, ఇతర నగరాలు ఇవన్నీ కూడా ఆర్థిక కేంద్రాలు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అది సరైనది కాదు. మీరు మంచి గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేసుకోండి, అవసరం. అది గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉంటే ఖచ్చితంగా మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఎక్కడైనా డెవలప్ చేసుకోవడం తప్పు. అమరావతి చేస్తున్నారు, మంచి సంతోషమే. కానీ ఇతర పట్టణాలు పట్టించుకోవాలి, చిన్న పట్టణాలను పెంచాలి. ముఖ్యంగా అందులో 90% అసంఘటిత రంగంలో ఉన్నారు ఈ దేశంలో. తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం ఉండేవాళ్ళు. వాళ్ళందరూ రాజధానికి వస్తే ఏమవుతుంది? చిన్న నైపుణ్యంతో, చిన్న ఆదాయంతో హైదరాబాద్ వస్తే ఒంటరిగా రావాల్సి వస్తుంది. కుటుంబంతో ఉంటారు. చూడండి, చాలా మంది బీహార్ నుంచో, ఒరిస్సా నుంచో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు హైదరాబాద్. దాదాపు ఎవరో కూడా కుటుంబాలతో రాలేరు. ఫ్యామిలీ స్ట్రక్చర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడో ఊరు బయట ఎక్కడో పాకలో ఉంటారు పాపం. ఇక్కడ 20 కిలోమీటర్లు రావటం పోవటం పనికి. ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలి. ఆలనా పాలన లేదు, కుటుంబం లేదు, తమకు తెలిసిన వాళ్ళు లేరు, బంధువులు లేరు, హెల్త్ కేర్ లేదు, సోషల్ సెక్యూరిటీ. ఒక్కరోజు అనారోగ్యం వస్తే సంక్షోభం. వాడికి వచ్చేది 10,000-15,000 వేలు. ఈ 15,000 కనుక ఆ దగ్గర చిన్న పట్టణంలో కనుక ఉపాధి కల్పించగలిగితే, అక్కడ చిన్న పరిశ్రమ మీద వచ్చినట్టయితే లేబర్ ఇంటెన్సివ్, 15,000తో అక్కడ గౌరవప్రదంగా బతకచ్చు. కాబట్టి మన ఇమాజినేషన్ అంతసేపటికి సిటీ చుట్టూ కాకు, సిటీ పెరగాలి. నేను వద్దంట్లా, హైదరాబాద్ చూస్తే నేను గర్వపడుతున్నాను. కానీ దీంతో పాటు చిన్న పట్టణాలు పెరగకపోయినట్టయితే ఈ 90% అసంఘటిత రంగానికి భవిష్యత్తు లేదు. ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలి. మన ప్రభుత్వాలు చాలా మేరకు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఉన్న చోట రియల్ ఎస్టేట్ చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్యాపిటల్ అనగానే రియల్ ఎస్టేట్ వరకే ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ వచ్చింది. అది కూడా నేను తప్పంట్లా, దాని వాల్యూ అనుకున్నది. కానీ
ఆ చిన్న పట్టణాలు పట్టించుకోకపోతే 90% భవిష్యత్తు లేకపోతే ఈ ఆర్థిక ప్రగతిలో కొంతమందికి భాగస్వామ్యం ఉంటే ఈ దేశంలో రాజకీయంగా స్థిరత్వం ఉండదు, సామాజికంగా శాంతి ఉండదు, ఆర్థికంగా ప్రగతి ఉండదు. కాబట్టి మన కోసమైనా ఈ నగరాలను చూసుకుందాం బాగా. ఈ నగరాల్లో ఉన్న సౌకర్యాలు పెంచుకుందాం. ఈ ట్రాఫిక్ నరకం చేసి ఈ పొల్యూషన్ పెంచేసి హైదరాబాద్ ఉందనుకోండి, ట్రాఫిక్లో బెంగళూరుతో పోటీ పడుతున్నాం, పొల్యూషన్లో ఢిల్లీతో పోటీ పడుతున్నాం. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ మంచి జీవితాన్ని ఇద్దాం, మనం వీటి పెంచుకుందాం, గౌరవపడదాం. కానీ చిన్న పట్టణాలని పెంచుదాం. అదే సమయంలో అక్కడెక్కడ కూడా ఉపాధి కల్పిద్దాం, వాటిని పెరిగేట్టుగా ఏర్పాటు చేద్దాం ఆర్థిక కేంద్రాలుగా. డీకంజెషన్ కూడా అవుతుంది సిటీలో. సార్ ఇప్పుడు ట్రాఫిక్ సమస్య, పొల్యూషన్ సమస్యకు మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి సార్? ఇప్పుడు పొల్యూషన్ తప్పకుండా పెడదాం. ట్రాఫిక్ మన అదృష్టం కొద్ది హైదరాబాద్లో ఏంటంటే వివిధ ప్రభుత్వాలు కొన్ని మరుగు సదుపాయాలు కల్పించినాయి. అన్నీ మనం విమర్శించడం తప్ప. బెంగళూరులో పని జరగల. గత 30-40 ఏళ్లలో మనకి హైదరాబాద్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు, ఖచ్చితంగా ఆ కీర్తి అనేది దక్కుతుంది. రాజశేఖర రెడ్డి గారు కొనసాగించి ఇంకా పెంచారు, ఆ కీర్తి అనేది దక్కుతుంది. ఆ తర్వాత కేసీఆర్ గారు ఇంకా కొనసాగించి ఇంకా పెంచారు, ఆ కీర్తి దక్కుతుంది. ఇప్పుడున్న వాళ్ళు కూడా వ్యతిరేకం కాదు, కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, మంచి ఎయిర్పోర్ట్ ఉన్నది, మంచి మెట్రో ఉన్నది. మరి ఆర్టీసీ తొలి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి పూర్వకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి మంచి పేరు ఉన్నది. ఎంఎంటీఎస్ ఉన్నది. రోడ్లు కంపారిటివ్గా విశాలంగా ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడినోట్లో శని ఉన్నది. మెట్రోని తీసుకోండి, మరి దేశంలో నాకు తెలిసినంత వరకు ఒకే ఒక్క మెట్రో ప్రైవేట్ సెక్టర్ వచ్చింది. 69 కిలోమీటర్ల ఉంటుంది, 22,000 కోట్లు ఖర్చు అయింది ఇంట్రెస్ట్ అండ్ కన్స్ట్రక్షన్తో కలిపితే. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక మెట్రో ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూడండి క్రిక్కిరిసి నడుస్తుంది. ఏంటంటే మెట్రో ఎంత పీక్గా ఉంది, ఫుల్గా ఉంది, మీరు ఫ్రీక్వెన్సీ పెంచట్లేదని చెప్పిన మెట్రో ఎండీకి ఫోన్ చేస్తే, సార్ సిగ్గుపడుతున్నాను చెప్పుకోవడానికి, 22,000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు 300 కోట్లు డబ్బులు లేవు, మెట్రో నష్టంలో నడుస్తుంది, ఆపరేషనల్గా పెట్టిన ఖర్చు వస్తుంది కానీ వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాము, కాబట్టి మెట్రోలో చేతులు పెట్టినటువంటి ఎల్ఎన్టీ చేతులు గాలి చేసుకుంది, వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా లేరు, ఈ డబ్బులు గవర్నమెంట్ మాకు బకాయిలు ఉన్నాయి, గవర్నమెంట్ బకాయిలు కూడా ఇవ్వట్లేదు, దీనికి సాయం చేయడానికి సిద్ధంగా లేదు, కాబట్టి కోచ్లు కొనలేకపోతున్నాం, 30 కోచ్లు కొనాలి, 10 ట్రైన్లు పెట్టాలంటే ఒక్కో కోచ్కి 10 కోట్లు అవుతుంది, 300 కోట్లు డబ్బులు లేక మేము తంటాలు పడుతున్నాం అన్నారు. ఎంత సిగ్గుచేటు. 850 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రతిరోజు ఖర్చు పెడుతుంది, ప్రతిరోజు. 50,000 కోట్ల 1,00,000 కోట్లు మూసి ప్రక్షాళన చేయండి, తప్పలేదు. ఇంకో 1,00,000 కోట్లు 2.5 కోట్లు, మనగా 1,00,000 కోట్లు అనేది పప్పు బెల్లాల్లో వాడుతున్నాం, 4 పప్పు చింతల్లాగా. దాంతో ఇంకో మెట్రో చేస్తామంటారు, మరొకటి అంటారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అరే అంతా అయిపోయిన తర్వాత 300 కోట్లతో మీరు మెట్రో ఫ్రీక్వెన్సీ పెంచలేకపోతున్నారు. కాబట్టి హైదరాబాద్కి సిటిజన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. మనకి సగటున 120-130 గంటలను కోల్పోతున్నాం ప్రతి సంవత్సరం మనం, విలువైన కాలాన్ని. ఎంత పొల్యూషన్, ఎంత యాంగ్జైటీ, ఎంత లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత పోవటం, ఆదాయం తగ్గిపోతుంది, ఎంత హైరాణ, ఎంత స్ట్రెస్, మనకి హెల్త్ ఇష్యూస్ కూడా, యాక్సిడెంట్. జనం 1000 మంది పైగా చచ్చిపోతున్నారు హైదరాబాద్లో. 80 మెంబర్స్ 1000 మందికి పైగా చచ్చిపోతున్నారు సంవత్సరానికి. హైదరాబాద్ నగరంలోనే, హైదరాబాద్ సైబరాబాద్ కలిపి నగరంలోనే 1000 మంది పైగా చచ్చిపోతున్నారు, కొన్ని వేల మందికి క్షతగాత్రులు అవుతున్నారు. ట్రాఫిక్ కొన్ని సందర్భాల్లో క్రిక్కిరిసిపోతుంది. మొన్న నేను జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కిలోమీటర్న్నర నాకు ట్రాఫిక్లో చెప్పాను. ఐఎస్పీలో నాకు ఏదో కార్యక్రమం ఉన్నది, దానికి గంట ముందు బయలుదేరాను, నాకంతా బ్లబ్ టైంకి వెళ్తాను లేదని చెప్పిన. సులభమైన పరిష్కారాలు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైల్వే వాళ్ళది నెట్వర్క్. ఈ 3ని సంధానం చేసి ఒకే సంస్థ, ఒకే టికెట్. ఇక ఎవరికి భయం ఉండకూడదు. రైట్. ఆ 3 కంప్లీట్గా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఒకే ఓనర్షిప్ ఉండాలి, ఒకే సంస్థ, ఒకే టికెట్, ఒకే ఓనర్షిప్. ఇది కొత్త ఏం కాదు, అన్ని దేశాల్లో ఉంది. లండన్లో ఇట్లాగే ఉంటుంది, న్యూయార్క్లో ఇట్లానే ఉంటుంది సర్వీస్లో, ఫేమస్ ఎగ్జాంపుల్. సింగపూర్ ఇట్లానే ఉంటుంది. సో ఆ సింగిల్ అథారిటీ, సింగిల్ టికెట్. నేను ఎప్పుడో 2014-15లో అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు, కేటీఆర్, నేను ఏదో సమావేశంలో పాల్గొన్నాం. నేను అప్పుడు చెప్పాను ఇలా చేయండి అని చెప్పండి, చాలా బాగుంది అన్నారు. పట్టించుకోవాలి, సులభం, దీనికి డబ్బులు కూడా ఖర్చు కావు, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. సంధానం చేయడం టెక్నాలజీ కొన్ని కోట్లతో అయిపోతుంది అంతే. మనం లెఫ్ట్ హ్యాండ్తో చెక్ రాసేయచ్చు, అసలు ఇష్యూ కానే కాదు ఈ టెక్నాలజీతో. కంప్లీట్ కోఆర్డినేషన్తో లింకేజ్ పెట్టనండి, ఈ మెట్రో ఆగిన దాన్ని బట్టి వెంటనే సౌకర్యం కదా. 2 లాస్ట్ మైల్ కనెక్టివిటీ. దాదాపు 70% డబ్బు కానీ టైం కానీ, ఖర్చు కానీ టైం కానీ పోయేది మెట్రోలోనూ ఆర్టీసీ బస్సులో కాదు. ఇంటి నుంచి అక్కడి దాకా వెళ్ళటం, అక్కడి నుంచి మీ డెస్టినేషన్ చేరుకోవటం, అక్కడ మీ టైము, మీ డబ్బంతా పోతుంది.
కాబట్టి అక్కడ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ ఆటోలు వగేరా పెట్టి ఇంటి నుంచి అక్కడికి సులభంగా ఏర్పాటు చేశారనుకోండి. మీరు అన్న చోట నడిచి వెళ్ళి ఏర్పాట్లు చేశారనుకోండి, 500 మీటర్లు 300 మీటర్లు ఉందనుకోండి, అది ఏర్పాటు చేశారనుకోండి, ఆ కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడు ఉపయోగిస్తారు. లేకపోతే ఇది లేని కారణంగా వీళ్ళు ఒక వాహనం వాడాల్సి వస్తుంది. 3 ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్. నేను పొద్దున్నే ఈ వింటర్లో అయితే 6 గంటలకి బయలుదేరుతాను వాకింగ్కి. సమ్మర్లో మిగతా కాలంలో అయితే 5:45కి బయలుదేరుతాం కరెక్ట్గా. మేము పంక్చువల్గా మేము 4 వెళ్తాం. కారులో కేబీఆర్ పార్క్ దాకా వెళ్తాం. మా ఇంటి దగ్గరలోనే పంజగుట్ట చౌరస్తా. పొద్దున్న 5:45కి పంజగుట్ట చౌరస్తా దాటాలని చెప్పంటే మాకు గ్రీన్ వస్తుంది. మేము దాటాలంటే 60 కిలోమీటర్ల స్పీడ్తో మాకు 90 డిగ్రీస్లో రెడ్ లైట్ ఉన్నా కూడా ఢామని వెళ్ళిపోతుంటాయి బస్సులు కానీ ట్రక్కులు కానీ. ప్రతిరోజు హార్ట్ అటాక్ వస్తుంది భయం. పక్కనే పంజగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది పక్కనే. చౌరస్తా కనిపిస్తుంది ఎదురుగాను. నేను ఎవరిని విమర్శించాలని అంటలా. అరే ట్రాఫిక్ అంటే అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే, రూల్స్ అంటే భయం లేకపోతే, గౌరవం లేకపోతే, దాన్ని ప్రభుత్వాలు ఎన్ఫోర్స్ చేయలేకపోతే ఇంకా ప్రభుత్వం ఎందుకయ్యా, చట్టం ఎందుకయ్యా, మీరంతా ఉంది ఎందుకయ్యా? లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తే పట్టించుకున్న నాథుడు లేడు. మళ్ళీ సీసీటీవీ కెమెరాలు. ప్రపంచంలో ఏ నగరానికి లేనంత సీసీటీవీ నెట్వర్క్ ఉందని పోలీసులు చెప్తారు ఇక్కడ. గొప్పగా చెప్తారు. ఏ దేశంలో, ప్రపంచంలో ఏ నగరానికి కూడా ప్రైవేట్ సీసీటీవీ మొత్తాన్ని గవర్నమెంట్ పోలీస్ సీసీటీవీతో అనుసంధానం చేయాలి. ఏం ఉపయోగము? మొట్టమొదటిసారి లండన్ వెళ్ళినప్పుడు ఏమి అసలు ఆలోచించక్కర్లా, సైనేజ్ అంత అద్భుతంగా ఉంటుందని. ఆ రోజు టికెట్ ఆ రోజుల్లో 5 pounds ఉంది, ఇప్పుడు 8.75 ఎంత ఉంది, అంత ఉంది. 5 pounds తీసుకుంటే మీకు సిటీలో ఎక్కడైనా కూడా కోర్ ఏరియాలో రోజంతా తిరగచ్చు. బస్సు ఎక్కొచ్చు, బస్ నుంచి ట్రైన్ ఎక్కొచ్చు, ట్రైన్ నుంచి మరొకటి ఎక్కొచ్చు. అసలు మనకు ఆందోళన లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడి నుంచి 200-300 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంది. అప్పుడు అసలు ఎవరు వాడరు, కారు వాడరు. క్యాబినెట్ మినిస్టర్లు వాడరు కారు. అక్కడ వాషింగ్టన్ డీసీలో సుప్రీంకోర్టు జడ్జిలు మెట్రోలో వెళ్తారు. నేను వాషింగ్టన్ డీసీ ఎప్పుడైనా కూడా మెట్రోలో వెళ్ళిపోతాను. న్యూయార్క్ సిటీ ఎప్పుడైనా కూడా అక్కడ దాన్ని వాళ్ళు అండర్ గ్రౌండ్ అంటారు కాబట్టి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాను. అంటే మన దగ్గర కూడా వెళ్తారు సార్ ఎలక్షన్ టైంలో. కాబట్టి సులభంగా చేయొచ్చు. కానీ ఈ 3 లేకుండా జరగదు. ఇది లేకపోతే జీవితం నరకం అవుతుంది. ఎంత తలసరి ఆదాయం ఏంటి? హైదరాబాద్ నగరము, రంగారెడ్డి జిల్లా దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఢిల్లీ కంటే కోట. ఏం ఉపయోగం? మీరు కారులో వెళితే లేకపోతే స్కూటర్ మీద వెళ్తుంటే గంట డివైడ్ అవ్వమంటుంటే టైంకి లేట్ అయిపోతుంటే పొల్యూషన్ పెడుతుంటే ఏం ఉపయోగం? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏముంది? యాంగ్జైటీ. ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్. కాబట్టి నేను హైదరాబాద్ నగరంలో యువత అందరికీ అప్పీల్ చేస్తున్నాను. దీనివల్ల ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా నష్టపోని వాళ్ళు లేరు, ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. లో హ్యాంగింగ్ ఫ్రూట్ పరిష్కారాలు ఉన్నాయి. త్వరలోనే లోక్సత్తా ఉద్యమం FTR తరఫున ఒక క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాను మీ అందరితో. అంటే ఎవరో ఒకళ్ళు ప్రారంభం చేయాలి కాబట్టి నాది కాదు ఇది. సింపుల్ సొల్యూషన్స్. ఎవరు నేను వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టమని అడగట్లా, అసాధ్యంగా అని చెప్పట్లా. సింపుల్ ప్రాక్టికల్ థింగ్స్. సాఫ్ట్వేర్ వర్కర్స్ కావచ్చు, యూత్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందిగా ఉంది. జస్ట్ స్టాండ్ యునైటెడ్, రేజ్ యువర్ వాయిస్. రకరకాల రూపాల్లో ఈ జనం కోరుకుంటున్నారంటే చచ్చినట్టు చేస్తారు. ఎందుకంటే డబ్బులు ఖర్చులు లేవు. ఇది చేస్తే ఓట్లున్నా, చేయకపోతే ఓట్లు పోతాయని భయం కలిగించాలి మనం అంతే. సార్ ఫైనల్గా జేపీ సార్ అల్టిమేట్ గోల్ ఏంటి? అంటే సొసైటీకి కానీ నేషన్కి కానీ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే 30 years సుదీర్ఘంగా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేశారు, ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేశారు. దాని ముందు ఒక డాక్టర్గా, ఒక సివిల్ సర్వెంట్గా నేషన్ కోసం మీ వంతు కృషి మీరు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. బట్ అల్టిమేట్ గోల్ ఏంటి సార్? ఇవన్నీ చేయడం వెనక వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్? నాకు ఇది వాళ్ళు కొత్తగా వచ్చిన గోల్ కాదు. 53 సంవత్సరాలు 1973-74 నుంచి లక్ష్యం మారల. వాహనం మారుతూ వచ్చింది, అవగాహన పెరుగుతూ వచ్చింది, బహుశా అనుభవం వస్తూ వచ్చింది తప్ప ఆనాడు ఏం కోరాను ఇప్పుడు కూడా అదే. మా బాబాయ్ ఒక ఆయన సమీప బంధువు అమెరికాలో సెటిల్ అయినారు. అప్పటికే ఆయన 74లో నన్ను కలిశారు. 74లో ఇండియా వచ్చి గుంటూరులో నేను వైద్య విద్యార్థిగా ఉండగా నాతో, బాబు నీకు చాలా భవిష్యత్తు ఉంది, ప్రతిభ ఉంది, నువ్వు అమెరికా వచ్చే నేను చూసుకుంటాను, నువ్వు గొప్పగా ఎదగొచ్చు అన్నారు. నేను, బాబాయ్ నేను ఇక్కడ ఈ దేశంలో ఫెయిల్ అయితే వస్తాను అక్కడికి అన్నాను. ఆయన చాలా హర్ట్ అయ్యాడు, బాధపడి. అంటే నేను ఫెయిల్ అయిపోయి అమెరికా వెళ్ళానా అన్నాడు ఆయన. క్షమించిన ఆ ఉద్దేశంతో అనలేదు. మీ లక్ష్యాన్ని బట్టి ఫెయిల్యూర్ సక్సెస్ ఉంటుంది. ఒక డబ్బులు సంపాదించడమో లేకపోతే మంచి డాక్టర్ని కావటమో నా లక్ష్యంగా అనుకోవట్లేదు. ఈ దేశంలో మౌలికమైన మార్పులు రావాలి, ఈ సమాజాన్ని మనం సమూలంగా
మార్చి మనుషుల ఆనందాన్ని, మనుషుల అవకాశాన్ని పెంచాలి. ఆ లక్ష్యంలో ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిస్తాను. అప్పుడు ఆయన బాబు నేను కలకత్తాలో చాలా కాలం పనిచేశాను, అమెరికా వెళ్లే ముందు చాలా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేశాను అని ఒక మాట అన్నారు ఆయన. 100 మంది గాంధీలు వచ్చినా 100 మంది గాంధీలు వచ్చినా ఈ దేశాన్ని బాగు చేయలేరు అన్నాడు ఆయన. నేనంటే బాబు ఒక గాంధీ గారు వచ్చి వెళ్ళిపోయాడు, ఒక 100 మంది అక్కర్లేదు ఆయన ఒక మార్గాన్ని ఆయన చేతన రీతిలో చూపెట్టాడు. మనం తలుచుకుంటే పౌరులంగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా మార్పు తేగలం నమ్ముతున్నాను నన్ను. ఇప్పటికీ నమ్ముతున్నారా సార్ మీరు? అదే మాట ఇప్పటికీ నమ్ముతున్నాను. కాకపోతే అప్పటికంటే కొంచెం పరిణితి, అప్పటికంటే స్పష్టత. అప్పటికిప్పటికీ నా లక్ష్యం అదే, మార్గం కూడా అదే. మీరు అన్నారు రకరకాల పనులను, వైద్య వృత్తి కావచ్చు, తర్వాత మరి ఐఏఎస్ కావచ్చు, పౌర సమాజం కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఏదన్నా కూడా నా వేషం మారలేదు, భాష మారలేదు, ఆలోచన మారలేదు, లక్ష్యం మారలేదు. కాకపోతే వేసే హ్యాట్ మారండొచ్చు, వాడే వాహనం మారండొచ్చు. కాబట్టి అదే మనిషిని నేను, అదే లక్ష్యం. నేను ఆశావాదిని. ఖచ్చితంగా ఈ 40-50 ఏళ్లలో ఈ దేశంలో మనం చాలా చెడు చూస్తున్నా కూడా చాలా మంచి కూడా జరిగింది. మనం చాలా అదృష్టవంతులం ఒక సమాజంగా. కానీ అనుకున్నంత మంచి జరగలేదు, జరగాల్సినంత మంచి జరగలేదు. ఆ కారణం మన వ్యవస్థలో ఉన్న లోపాలు, మనం చేస్తున్న పొరపాట్లు. అవి సరిదిద్దుకుంటే ఇవాళ ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ దేశం ముందు ఉన్నది, మానవాళికి ఉన్నది, మన దేశానికి ప్రత్యేకంగా ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ ఆర్థిక ప్రగతి కనుక కేవలం కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చేట్టుగా ఇంక్లూజివ్ గ్రోత్ ఉన్నట్టయితే, దానికోసం మంచి ప్రమాణాలు విద్య, ఆరోగ్యాన్ని ఇవ్వటం కానీ, చిన్న పట్టణాలు కానీ, మరి మౌలిక సదుపాయాలు పెంచడం కానీ, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కానీ చేసినట్టయితే ఖచ్చితంగా మన దేశంలో అందరి జీవితాలు మరింత ఆనందమయం అవుతాయి. సార్ ఫైనల్గా మీకు అపారమైన మెమరీ పవర్ ఉంది. మెమరీ పవర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి సార్? మా శ్రీమతిని అడిగితే ఆవిడ నవ్వుతుంది. నాకు ఏమీ గుర్తుండదు, ఇవన్నీ గుర్తుంటాయి, ఇంట్లో ఒక్కటి గుర్తుండదు. మెమరీ అనేది ఏం లేదు, సెలెక్టివ్ మెమరీ ఉంటుంది. అన్నీ గుర్తుంచుకుంటే దేనికి మనకి రాకుండా పోతాం. యూ మస్ట్ మేకప్ యువర్ మైండ్. మీ మైండ్ ఆటోమేటిక్గా ట్రైన్ అయిపోతుంది. ఫలాంటి అవసరము అన్నప్పుడు, ప్యాషన్ అన్నప్పుడు దానిలోకి వెళ్ళండి. అవసరం లేని వదిలేసేయండి. చెత్త చెదారం, గాసిప్పు, వాడు ఎవరితో తిరిగి నీకెందుకు, నాకెందుకు, పని పాట లేకపోతే సరే, మిగతా ప్రపంచం అంతా పక్కన పెట్టేసేయండి. తదేకమైన దీక్ష పెట్టినట్లయితే పనికొచ్చేది బుర్రలో నిలబడుతుంది, బుర్ర దాన్ని ఇంటిగ్రేట్ చేసేస్తుంది, పనికిరాని విసర్జించేస్తుంది. దానికి మనకంటే చేతన వాళ్ళు ఇంట్లో కుటుంబంలో ఇంకోటి ఉండొచ్చు, మరో వాళ్ళు చూసుకుంటారు. అందుకని సెలెక్టివ్ మెమరీ, దేర్ ఇస్ నథింగ్ లైక్ మెమరీ. True intelligence is selective memory. Giving up, discarding unnecessary things, focusing on necessary things. Right. Thank you so much for this wonderful insight, sir. Looking forward to meeting you again. Thank you so much.